Let me record. Yeah. So I'm recording this session in my system. So once class అయిపోయాక ఈ రికార్డింగ్ అనేది డ్రైవ్ లో అవైలబుల్ ఉంటుంది. Guys who are not talking, please go on mute. So once మీరు జాయిన్ అయ్యాక మ్యూట్కి వెళ్ళండి. So definitely I will give everybody a chance to speak. So once the session is over, and whatever the doubts you have, you can directly ask me. అంటే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. సో మీకు ఇక్కడ రైట్ కార్నర్లో ఉంటే మీకు హ్యాండ్ రైజ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యొక్క కన్సర్న్ డెఫినెట్గా ఐ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద ఇక్కడ ఏంటంటే 2021 నుంచి నేను ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై 10th or 12th 11th బ్యాచ్ అనుకోండి. So I do the offline training in Hyderabad. I do the online training as well. So currently offline training batch చెప్తున్నాను. So which is a couple of offline training batches which I conduct, and also online training నేను already చేశాను. So now this batch will be under myself. Okay. So this is all about me. So currently I'm working in Remini Street, which is product based company, so US based company anamata. So in future, in May 4th, I will be joining the PwC as a technical manager. So soon I will be deployed into the PwC. Okay, so related to the training purpose, okay, let me explain you this way ki నేను మొత్తం రియల్ టైం చెప్తానండి. అంటే రియల్ టైం ఎలా అంటే, సో నేను ఇప్పుడు తీసుకున్న ఏదైతే ట్రైనింగ్ ఉందో త్రూ మై కంపెనీ ల్యాప్టాప్ త్రూనే నేను తీసుకుంటాను ట్రైనింగ్ అనేది. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ డౌట్ అండ్ యూ వాంట్ టు కంపేర్, అంటే మీరు కంపేర్ చేయాలి అనుకుంటే కనుక ఇమీడియట్గా నా కంపెనీ ల్యాప్టాప్లోనే ఐ కెన్ షో యూ ఇన్ ద రియల్ టైమ్ ఆల్సో కి మీరు ఏదైతే మీ ప్రాక్టీస్ టైంలో ఏదైతే యూజ్ చేస్తున్నారో వెదర్ ఇట్ ఈస్ సిమిలర్ ఆర్ నాట్. ఓకే, దట్స్ ద మెయిన్ జాబ్. అండ్ రిమెంబర్ గైస్, ఈ ఏదైతే మీరు చాలా మందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. కీప్ విత్ యూ. సో వన్స్ ద సెషన్ ఈస్ కంప్లీటెడ్, డెఫినెట్గా నేను పాజ్ చేస్తాను అండ్ ఐ విల్ టేక్ ఈచ్ ఎవ్రీ వన్ కన్సర్న్ ఇండివిజువల్లీ. సో వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హ్యావ్, అంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ డెఫినెట్లీ రైజ్ యువర్ హ్యాండ్, ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ అ క్వశ్చన్. డెఫినెట్గా ఐ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఓకే, so let me share my screen. Yeah, so this is my screen. So I don't want to show this. Yeah, if you see, this is my organization laptop anamata. So దీంట్లోనే నా ఎంటైర్ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఆర్ డూ ఎనీ నీడ్ఫుల్, డెఫినెట్గా మీరు విదిన్ నో టైంలో మీరు ఇమీడియట్గా అడగచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద పవర్ పాయింట్. I hope make a couple of classes ayi undachu, but people who are new or maybe who joined today, or maybe a couple of things which not been covered, definitely నేను ఫస్ట్ నుంచి కవర్ చేస్తున్నాను from today class. Yeah, it's SAP CPI is a module. So I will explain everything andi Priya garu. So everything I will be detail ga meeku explain chestanu. సో హౌ ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్, మనం అసలు ఎలా స్టార్ట్ చేసాం, అసలు ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి ఎందుకు వచ్చింది మార్కెట్లో, వాట్ ఆర్ ద కరెంట్ లీడర్స్ ఆఫ్ దిస్. ఎస్, ఇట్స్ ఎ మాడ్యూల్. యా, ఐ విల్ డూ ఇట్. మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఆఫ్టర్ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాట్ ఎవర్ ద సెషన్ ఇస్ కంప్లీటెడ్, కీప్ విత్ యూ, రైజ్ యువర్ హ్యాండ్. డెఫినెట్గా నేను ఈచ్ అండ్ ఇండివిజువల్ పేరుతో సహా పిలిచి అన్మ్యూట్ చేపించి ఐ విల్ ఆన్సర్ యువర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో మన ఎంటైర్ కోర్స్ వచ్చేసి ఎస్ఏపి సిపిఐ అండి. సో విచ్ ఐ కెన్ టెల్ యూ దట్ మొత్తం ఫుల్ ఫామ్ ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో సిపిఐ ఫుల్ ఫామ్ వచ్చేసి క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. సో అసలు ఈ ఎస్ఏపి అంటే ఏంటి, what is CPI, what is cloud, what is platform, what is integration, each and individual pronunciations ఏవైతే మనం చెప్తున్నామో దాని డెఫినేషన్స్, దాని యొక్క పర్పస్, ఎవ్రీథింగ్ విల్ బి క్యాప్చర్డ్. ఓకే, సో బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు సిపిఐ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్ఏపి అంటే ఏంటి, అసలు ఎస్ఏపి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియాలి. సో దోస్ హూ డోంట్ నో, డెఫినెట్లీ ఇట్ విల్ బి లిటిల్ బిట్ హెల్ప్ ఫర్ యూ కి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కి
వై ఎస్ఏపి అసలు మార్కెట్లో అంత లీడర్స్ ఎందుకు అయ్యారు, వై అంత హై స్కేల్ లెవెల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎందుకు ఉన్నాయి, అండ్ వై దిస్ పర్టికులర్ ఎస్ఏపి సిపిఐ మాడ్యూల్ అనేది అంత డిమాండ్ ఎందుకు ఉందనేది నేను విత్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఎస్ఏపి. సో సిపిఐ ముందు ఎప్పుడైతే ఇది సిపిఐ అనేది కరెంట్ టర్మినాలజీ విచ్ ఆర్ దే ఆర్ యూజింగ్, ఎర్లియర్ ఇన్ 2016లో ఈ మాడ్యూల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఈ 2016లో దీని పేరు వచ్చేసి హెచ్సిఐ అనేవాళ్ళు, విచ్ ఈస్ హనా క్లౌడ్ ఇంటిగ్రేషన్. సో ఫ్యూ ఫీచర్స్ యాడ్ చేసేసి దెన్ దే హ్యావ్ మూవ్ టు ద సిపిఐ నేమింగ్ విచ్ ఈస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. అండ్ కరెంట్లీ అంటే ఇన్ ఫ్యూచర్ మేబీ ఇన్ అదర్ 6 months ఆర్ 1 year దే ఆర్ లుకింగ్ టు ఆల్రెడీ రీనేమ్ అనేది చేశారు, బట్ పీపుల్ దగ్గరికి అంత వెళ్ళలేదు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ పీపుల్ మే కాల్ దిస్ యాజ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఈ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ని పెట్టారు. సో దీస్ మీరు మాడ్యూల్ అంటున్నారండి, మాడ్యూల్ అంటే ఏంటి అసలు, మాడ్యూల్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ మాడ్యూల్, అసలు ఒక మాడ్యూల్ పర్పస్ ఏంటి, అసలు ఈ ఎస్ఏపి అంటే ఏంటో తెలుసుకోవాలనే ముందు మనం జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ వన్. సో వాట్ ఈస్ ఎస్ఏపి? ఓకే, సో ఈ కోర్స్లో ఎంటైర్ మీ కోర్స్లో ఫర్ టుడే క్లాస్ వాట్ ఈస్ ఎస్ఏపి తెలుస్తుంది. ఓకే, డ్యూరేషన్ ఏంటి, కోర్స్ యొక్క డ్యూరేషన్ ఏంటి, కరెంట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఓకే, అండ్ వాట్ ఆర్ ద స్కోప్, అంటే మీకు ఏదైతే మీరు నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారో లేకపోతే గ్యాప్ ఉన్న వాళ్ళకి స్కోప్ ఎలా ఉంది, అంటే హౌ దే కెన్ గో ఇన్ టు ద ఆర్గనైజేషన్ అండ్ వర్క్ అండ్ గెట్ ద ఎక్స్పీరియన్స్. ఆల్ ద డీటెయిల్స్ విల్ బి కవర్డ్. అండ్ వాట్ ఈస్ సిపిఐ, ఫస్ట్ బేసిక్ ఆఫ్ ఏ సిపిఐ, అసలు సిపిఐ యొక్క పర్పస్ ఏంటి అనేది వి విల్ టెల్. ఓకే, ఆల్సో మీకు ఏంటంటే ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా రిలేటెడ్, యూ కెన్ ఆస్క్ మీ ఆఫ్టర్ ద క్లాస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఎస్ఏపి. సో ఎస్ఏపి అనే ఫుల్ ఫామ్ వచ్చేసి సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్. సో ఈ ఫుల్ ఫామ్ వచ్చేసి సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ అండి. సో ఇది యాక్చువల్గా ఏం చేశారంటే 1972లో ఒక 5 ఎక్స్-ఐబిఎం ఎంప్లాయీస్ కలిసి పెట్టిన కంపెనీ అన్నమాట. ఓకే, సో ఇట్స్ ఎ జర్మన్ బేస్డ్ కంపెనీ. సో జర్మనీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో 1972లో దీనిలో బేసికల్గా ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1972 నుంచి అరౌండ్ 2000 ఎర్లీ 2000 వరకు. ఓకే, సో మేజర్గా వీళ్ళు, హలో గైస్, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. Guys, please go on mute. Lot of disturbance we are getting. So whoever joining, please go on mute. Early, 1972 వరకు వీళ్ళు ఓన్లీ జస్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ మాత్రమే చూసుకునేవాళ్ళు. బట్ ఎర్లీ 2000s నుంచి ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో వాట్ ఆర్ దోస్ మాడ్యూల్స్ విల్ డిస్కస్. బట్ రైట్ నౌ 2000 నుంచి దే కేమ్ ఇన్ టు ద మార్కెట్ లైక్ ఎట్లా అంటే టాప్ నాచ్ లోకి వెళ్ళేసి అండ్ కంప్లీట్లీ దే వెంట్ ఆల్ ఇన్ అనమాట 2000 నుంచి. ఓకే, సో సో బేసికల్గా ఏంటంటే ఈ 5 ఎక్స్-ఐబిఎం ఎంప్లాయీస్ అసలు ఎందుకు కంపెనీ స్టార్ట్ చేశారు అని మిమ్మల్ని నన్ను అడిగితే, సో బేసికల్గా 1972 బిఫోర్ ఏమవుతున్నదండి, 1972 బిఫోర్ ఈ ఐబిఎం ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఐబిఎంలో వర్క్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉన్నది దట్ ఈస్ కాల్డ్ జిరాక్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్ట్ అనేది ఐబిఎం వాళ్ళు డ్యూ టు మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ గో ఇన్ డీటెయిల్ దాట్ మచ్. సో ఏంటంటే మెనీ రీజన్స్ వల్ల సో వాట్ హ్యాపన్ వాజ్ ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. అంటే ప్రాజెక్ట్ ఏదైతే జిరాక్స్ కంపెనీ ఐబిఎంకి ఇచ్చిందో దే డిడెంట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్ అనమాట. సో జిరాక్స్ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యి దే వెంట్ అవుట్ ఆఫ్ ఐబిఎం. సో ఈ 5 ఐబిఎం ఎంప్లాయీస్ ఆ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు దే థాట్ దట్ వై ఐబిఎం హ్యాస్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ద జిరాక్స్ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయింది అని చెప్పి ఆలోచించే ఈ ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో బేసికల్గా మీరు సో అలా ఎస్ఏపి అనేది ఇంట్రడ్యూస్ అయిందండి. సో ఇప్పుడు మాడ్యూల్స్ అంటే ఏంటి, ఎందుకు ఎస్ఏపిని అసలు క్రియేట్ చేయాల్సి వచ్చింది అనేది మనం వి విల్ హ్యావ్ ఎ లుక్ ఆన్ టు ఇట్. ఓకే, సో సో బేసికల్గా లైక్ మనకి ఎప్పుడైనా సరే మీన్ ఎస్ఏపి అనేది ఏంటంటే ఈఆర్పి ప్రొవైడర్స్ అనమాట. ఓకే,
ఓకే. సో ఈ ఎస్ఏపి అనేది ఈఆర్పి అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో బేసికల్ గా యూ ఆల్ నో రైట్, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఎ బిగ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, వాటిని మనం ఎంటర్ప్రైజ్ అని పిలుస్తాం. ఎంటర్ప్రైజ్ డెఫినేషన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ లార్జ్ స్కేల్ కంపెనీస్ కావచ్చు, ఏవైతే బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటన్నిటిని మనం ఎంటర్ప్రైజ్ అని వి కాల్ దట్. వాట్ ఈస్ ద రిసోర్సెస్? రిసోర్సెస్ అంటే ఏంటంటే మీకు ఆ కంపెనీస్ కి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తాను. సో ఆ రిసోర్స్ ని ప్లానింగ్ చేస్తాం అనమాట. సో దాట్స్ ద ఎంటైర్ డెఫినేషన్ ఆఫ్ అండ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి ఫుల్ ఫామ్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈ వీళ్ళు బిగ్ బిగ్ కంపెనీస్ కి రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేస్తారు. సో వాట్ ఈస్ ద రిసోర్సెస్ అనే దానికి మనం ఏంటంటే, రిసోర్సెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పెద్ద పెద్ద కంపెనీస్ కి సిస్టమ్స్ అంటారు అనమాట. ఓకే. సో వై దే యూజ్ ద సిస్టమ్స్ అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ పరంగా తీసుకోండి. ఒకప్పుడు మనకి ఎప్పుడైతే వెరీ లాంగ్ బ్యాక్ ఉన్నదో, మీరు ఎప్పుడైనా కిరాణా స్టోర్ కి, ఐ మీన్ నార్మల్ కిరాణా స్టోర్ కి వెళ్తే, వాడన్నీ ఏంటంటే జస్ట్ నార్మల్ గా ఏదో పేపర్ మీద రాసేసి ఇంత అయిందని చెప్పేసి మీకు ఒక బిల్ లేకుండా వైట్ పేపర్ మీద ఇచ్చేసేవాళ్ళు. అక్కడ హ్యూమన్ ఎర్రర్ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి. బట్ వెన్ ద డిమార్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్, అంటే ఒక డిమార్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయిందో, ఎవ్రీథింగ్ ఇన్ ద సిస్టమాటిక్ మేనర్. అంటే మీరు వెళ్తే ఆ ప్రోడక్ట్ ని స్కాన్ చేస్తుంది, అమౌంట్ ఎంతో చూపిస్తుంది, డిస్కౌంట్ ఎంతో చూపిస్తుంది, ట్యాక్స్ ఎంతో చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ప్రాపర్ డేటా అక్యురసీ, అంటే ఎట్లా అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. గైస్, ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. యా, ఎవ్రీవన్ హూ join the call, make sure you guys go on mute, okay? సో కొంచెం మ్యూట్ లోకి వెళ్ళారనుకోండి, రిమైనింగ్ పీపుల్ కి డిస్టర్బెన్స్ ఉండదు. ఎవ్రీవన్, ఐఎమ్ సేయింగ్ టు ఎవ్రీవన్, ఓకే? యా. సో ఈ రిసోర్సెస్ అంటే సిస్టమ్స్ అన్నమాట. నేనేం చెప్పాను మీకు, ఒకప్పుడు మనకి ఎలా అయితే నార్మల్ కిరాణా స్టోర్ ఉందో, దాంట్లో ఏం చేసేవాళ్ళు, మనకు ఒక వైట్ పేపర్ మీద దే హ్యావ్ టు రైట్ ఇట్ అండ్ వాట్ ఎవర్ ద అమౌంట్ దే విల్ సెల్ టెల్ యూ, మీరు ఇచ్చేసేవాళ్ళు. ఓకే. బట్ డిమార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద ఏదైతే మనకు కంపెనీస్ ఎప్పుడైతే వచ్చాయో, సో దాంట్లో ఏమవుతుంది, మీకు ప్రతిదీ సిస్టమ్ లో ఎంటర్ అవుతుంది, రైట్? సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది సిస్టమ్ లో ఉంటుంది. మీరు వాళ్ళు ఏదైతే మీరు ప్రొడక్ట్ ఏదైతే తీసుకుంటారో దాన్ని స్కాన్ చేసేసుకొని మీకు ఎగ్జాక్ట్ దానికి ట్యాక్స్ ఎంత పడింది, దాని వెయిట్ ఎంత, దాంట్లో ఏ టైప్ ఆఫ్, ఐ మీన్ వాట్ యు కాల్డ్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇలాంటి ఆల్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అనమాట. అంటే మీకు ప్రైస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఎవరైతే కస్టమర్ ఉన్నాడో తనకి ఎటువంటి మోసం జరగకుండా ఉంటది అనమాట. అంటే ఎటువంటి స్కిప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు అనమాట. తన అమౌంట్ అనేది ఏదైతే తను పే చేస్తున్నాడో, తను పే చేసేది వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే సిస్టమ్స్ వచ్చాయి, రైట్? సో అలానే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఎస్ఏపి యాక్చువల్ గా చేసేది ఏంటంటే డేటా ప్రాసెసింగ్ అండి. ఓకే. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎస్ఏపి డూ ఇస్ డేటా ప్రాసెసింగ్. ఓకే. సో ఇది డేటా ప్రాసెసింగ్ కోసం ఎస్ఏపి అనేది యూజ్ చేస్తారు, రైట్? సో ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో ఈ డేటా ప్రాసెసింగ్ అనేది ప్రాపర్ గా జరగడం కోసమే మన ఎస్ఏపిని వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. సో దాంట్లో ఈ ఎస్ఏపి ఈఆర్పి ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రాపర్ గా డేటా ప్రాసెసింగ్ అనేది జరుపుతారు అనమాట. సో ఈ ఎస్ఏపి ఈఆర్పి ఇప్పుడు మీకు ఎలా అయితే ప్రతిదీ సిస్టమ్ లో ఉందో, నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. మీరు యూ కెన్ ఈజీలీ గెట్ దట్ ఇన్ డీటెయిల్. సపోజ్ లెట్ మీ డ్రా యూ ఎ డయాగ్రామ్. సో దిస్ వన్. సపోజ్ ఐ హోప్ ఎవ్రీబడి నో ద మారుతి సుజుకి, రైట్? మారుతి సుజుకి షోరూమ్ అనేది ఉంది, రైట్? సో మారుతి సుజుకి షోరూమ్ కి దగ్గరికి ఎవరైతే ఒక నెక్సా, ఐ హోప్ నెక్సా అనేది ఒక డీలర్ అన్నమాట, రైట్? వాడేం చేస్తాడు, వీడికి ఒక రిక్వెస్ట్ పెడతాడు. బాయ్, ఐ నీడ్ లైక్ ఎట్లా అంటే ఒక 100 కార్స్ కావాలి నాకు, సారీ 1000 కార్స్ కావాలి నాకు, 1000 కార్స్ కావాలి. సో నాకు ఏమంటారు, ఒక 1 ఇయర్ లో డెలివరీ చేయగలుగుతావా లేదా అన్ని కార్స్ అని చెప్పి చెప్తాడు, రైట్?
సో ఈ మారుతి సుజుకి వాడు ఫస్ట్ వెళ్ళేది ఎవరి దగ్గరికి వెళ్తాడు? కెన్ ఎనీవన్ ఆన్సర్ ఆన్ దట్? ఓన్లీ వన్. హూ విల్ హీ విల్ గో? సో నెక్సా వాడు 1000 కార్స్ ఆర్డర్ పెట్టాడు టు మారుతి సుజుకి. సో వేర్ హీ విల్ గో? ప్రొడక్షన్. యా. సో నో నో యా, మీ ప్రొడక్షన్ అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ తను ఏం చేస్తాడంటే తన యొక్క నాట్ ద వేర్ హౌస్ గైస్, హీ విల్ గో టు మ్యానుఫ్యాక్చర్ యూనిట్, రైట్? మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గరికి వెళ్తాడు. ఓకే. సో ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు ఏం చేస్తాడు? ఒక్కొక్క డివిజన్ అనేది వాడికి ఉంటుంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఏముంటుంది, దానికి వర్కర్స్ కావాలి, రైట్? సో వర్కర్స్ కావాలి, రైట్? అలానే తనకు ఆ పర్టికులర్ కార్ డిజైన్ చేయడానికి ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్ పీపుల్ కావాలి. సో దానికి ప్రాజెక్ట్ ప్లానింగ్ అని పెట్టి ఒకటి ఉంటుంది. సో అలానే మనకి ఈ వర్కర్స్ తో పాటు ఫైనాన్స్ కావాలి కదా, డబ్బులు కావాలి కదా, ఫైనాన్స్ అనేది కావాలి. ఫైనాన్స్ అనేది కావాలి. అలానే మనకి ఇంకొక సెక్టార్ కూడా ఉంటుంది, లైట్ వేర్ హౌస్. ఏదైతే మీరు ఈ కార్లని రెడీ చేశారో ఒక చోట సేవ్ చేయాలి, రైట్? ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ప్రతి ఒక్క కంపెనీకి డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా సో ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. నేను కరెంట్లీ ఓన్లీ ఫ్యూ తీసుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్ బికాస్ మనకి ఫ్యూచర్ లో క్లాసెస్ చాలా ఉన్నాయి. సో మరీ డెప్త్ గా నేను వెళ్ళడం లేదు. డెఫినెట్ గా టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ గో ఇన్ హోల్. ఓకే. సో కన్సిడర్ దిస్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్, వీళ్ళందరితోటి కాంటాక్ట్ అవుతాడు. ఇప్పుడు తనకి టైర్స్ కావాలి. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంటే ఒక కార్ తయారు చేయడానికి టైర్స్ అనేది ఇంపార్టెంటే కదా, రైట్? మీరు ఎప్పుడైనా మారుతి సుజుకి టైర్స్ ఎప్పుడైనా చూసారా? లేదు కదా. సో ఆల్వేస్ యూ హ్యావ్ సీన్ విచ్ టైర్స్? చెప్పండి. ఎనీవన్ కెన్ ఆన్సర్ ఆన్ దిస్? మారుతి సుజుకి కార్స్ రెడీ చేస్తుంది అంటే టైర్స్ ఎవరి దగ్గర నుంచి చూసుకుంటది? లెట్ మీ ఆన్సర్ యూ ఫర్ యువర్ ఆన్సర్ ఇట్సెల్ఫ్. ఎంఆర్ఎఫ్, అపోలో, యా ఎనీథింగ్, రైట్? ఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి తీసుకుంటాం. అండర్స్టూడ్? సో ఎప్పుడైతే ఈ కార్స్ మనకి ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏదైతే ఉందో, రైట్? సో ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ అవుతారు? సమ్ అదర్ అవుట్ సైడ్ పీపుల్ ని కాంటాక్ట్ అవుతారు, రైట్? ఎంఆర్ఎఫ్ తోటి దే హ్యావ్ టు కాంటాక్ట్ విత్ దెమ్. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఎవరిదైతే మారుతి సుజుకి ఉన్నాడో వీడితో కాంటాక్ట్ అవ్వాలంటే, వీడితో టైర్లు ఆర్డర్ పెట్టాలంటే వీడు డిఫరెంట్ ఆర్గనైజేషన్. వీడు చెప్పేది వీడికి అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ యాజ్ వీడు వచ్చేసి తెలుగులో మాట్లాడతాడు, వీడు హిందీలో మాట్లాడతాడు. డిడ్ దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్? చెప్పండి. ఇప్పుడు వీడు తెలుగులో మాట్లాడతాడు, నో, రైట్? ఎస్. సో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఎవరైతే మారుతి సుజుకి వాడు ఉన్నాడో వాడు టైర్స్ ఆర్డర్ పెట్టాలంటే వీడు డిఫరెంట్ ఆర్గనైజేషన్. వీడు ఏదో వేరే ఏమంటారు వేరే ప్యాటర్న్ లో వాడికి నచ్చిన సిస్టమ్స్ ని యూజ్ చేసుకుని వాడేమంటాడు వాడి కంపెనీని బిల్డ్ చేసుకున్నాడు. మారుతి సుజుకి వాడికి నచ్చిన వేలో వాడి కంపెనీని బిల్డ్ చేసుకున్నాడు. వీడిది ఒక డిఫరెంట్ లొకేషన్, వీడిది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్, వీడిది ఇంకో టైప్ ఆఫ్ సిస్టమ్. వీడిది ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్, వీడిది ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్. వీడికి ఆర్డర్ ప్లేస్ చేస్తేనే కదా వీడు ఇచ్చేది, రైట్? ఇప్పుడు నేను హ్యూమన్ ఇన్వాల్వ్ చేశాను అనుకో, ఏమవుతుంది? మిస్కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం చేస్తాను, నేను 2 చోట్ల సిస్టమ్ పెడతా. కానీ వీడు తెలుగులో మాట్లాడతాడు సిస్టమ్స్ అనేవి. యా, దట్స్ గ్రేట్ ఆన్సర్. సో వాట్ వి విల్ యూజ్ ఎ ట్రాన్స్లేటర్. మధ్యలో వి విల్ యూజ్ ఎ ట్రాన్స్లేటర్, రైట్? సో ఈ ట్రాన్స్లేటర్ చేసే పని ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంఆర్ఎఫ్ కి అర్థమయ్యే విధంగా హీ విల్ మేక్ షూర్ దట్ హీ ప్లేస్ ద ఆర్డర్. సో సిమిలర్ వేలోనే ఎవరైతే మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉన్నాడో ఇతనికి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు ఏం చేస్తాడు? ఇతనికి ఒక కన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాడు.
రైట్. ఓకే, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్. రైట్. సో ఇదన్నమాట. సో ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా కాకుండా ఇప్పుడు మనం సిస్టమ్ పేర్ల మీద పడతాం. సపోజ్ దిస్ మారుతి సుజుకి అనేవాడు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జావా యూజ్ చేశాడు అనుకో. రైట్. జావా అనేది ఏంటి? ఒక టైప్ ఆఫ్ సిస్టమ్. ఎంఆర్ఎఫ్ అనేటోడు ఒరాకిల్ యూజ్ చేశాడు అనుకుందాం అనుకోండి. సో వీడి లాంగ్వేజ్ డిఫరెంట్ కదా. రైట్. సో ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్ బదులు మనం ఏం పెడతామంటే ఇంటిగ్రేషన్ టూల్ వాడతాం. సో రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ఒక ఇంటిగ్రేషన్ టూల్ అనేది వాడతాం అనమాట. ఓకే. సో దాట్ టూల్ వి కాల్డ్ యాజ్ SAP CPI. క్లియర్ ఎవ్రీబడి? సో దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ పర్పస్ అనమాట. అంటే ఏంటంటే ఒక సిస్టమ్ లో ఉన్న డేటాని ఇంకో సిస్టమ్లకి ప్రాసెస్ చేస్తుంది బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. ఫర్ దాట్ వీ నీడ్ ఎన్ ఇంటిగ్రేషన్ టూల్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ పైన కూర్చున్నారు కదా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఒట్టి టైర్స్ కే కాదు కదా, ఈ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరితోనూ తను కమ్యూనికేట్ చేయాలి. ఎవరెవరితో కమ్యూనికేట్ చేయాలి? తను ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేవాడు వర్కర్స్ తో కమ్యూనికేట్ చేయాలి. అలానే మనీ ఎంత అవుతున్నాయో చూసుకొని ఏది తన ఫైనాన్స్ టీమ్ తోటి కమ్యూనికేట్ చేయాలి. అలానే డిఫరెంట్ ఏదైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ ని ఎలా ప్లాన్ చేయాలో ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ తోటి పని చేయాలి. అలానే తన వేర్ హౌస్ లో ఎంతైతే స్టాక్ ఉందో, ఎంతైతే ప్లేస్ ఉందో తనతోని కమ్యూనికేట్ చేయాలి. రైట్. ఇలా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే పని ఎవరిదంటే ఇంటిగ్రేషన్ టూల్ పని. ఓకే. సో దాట్ ఇంటిగ్రేషన్ టూల్ ఇన్ ద ఎంటైర్ SAP ఓన్లీ మనకున్న ఒకే ఒక మాడ్యూల్ ఇంటిగ్రేషన్ టూల్ విచ్ ఈస్ క్లౌడ్ బేస్. ఏంటంటే SAP CPI. అవుట్ ఆఫ్ 200+ మాడ్యూల్స్ ఉంటాయండి SAP మొత్తం మీద. రైట్. ఈ SAP మాడ్యూల్స్ ఉంటాయి, 200+ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ లో 200+ మాడ్యూల్స్ లో ఓన్లీ వన్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ టూల్ ఈస్ CPI. సో దట్స్ వై దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హెల్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ మాడ్యూల్. సో అసలు యాక్చువల్లీ మాడ్యూల్ అంటే ఏంటి మీకు తెలియాలి. రైట్. ఇప్పుడు నేను మాడ్యూల్ గురించి ఏంటో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి హ్యావ్, ఐ విల్ పాజ్ ఫర్ 1 minute అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఆన్ దాట్. సపోజ్ ఇప్పుడు వర్కర్ ఉన్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తే ఇట్ విల్ బి బెటర్ దాన్ యూ విల్ గెట్ ఇట్. యా. రైట్. సో దిస్ ఈజ్ మనం ఏమని చెప్పాము, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేర్ హౌస్ అని చెప్పాను. రైట్. ఇప్పుడు వేర్ హౌస్ కి మిషనరీ డిఫరెంట్ ఉంటది కదా, అంటే ఆ సెటప్ అంతా డిఫరెంట్ ఉంటది కదా. రైట్. సో ఆ సెటప్ అంతా డిఫరెంట్ ఉన్నప్పుడు దీని యొక్క ఫంక్షనాలిటీయే డిఫరెంట్. రైట్. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటిది అనేది కంప్లీట్లీ దాని యొక్క ఫంక్షనాలిటీయే డిఫరెంట్. సో దానికి ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ కావాలి. ఓకే. సో ఇప్పుడు మీరు అదే పీపుల్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే మీరు ఏమంటారు వర్కర్స్ ని హైర్ చేసుకుంటారో వాళ్ళని HR అంటారు. సో ఇప్పుడు HR ఏదైతే ఉందో అది వర్క్ అయ్యే విధానమే డిఫరెంట్. సో దానికి వన్ టైప్ ఆఫ్ సిస్టమ్ కావాలి. ఓకే. ఇప్పుడు అలానే వేర్ హౌస్ అని ఉంది. సారీ, వేర్ హౌస్ ఆల్రెడీ చెప్పాను. ప్రాజెక్ట్ ప్లానింగ్ PP. సో దీనికి వన్ టైప్ ఆఫ్ సిస్టమ్ కావాలి. బికాస్ దాని యొక్క స్ట్రక్చరు, దానికి కావాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అలా ఏమంటారు వర్క్ ప్రాసెస్ డిఫరెంట్ కాబట్టి దానికి ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ కావాలి. ఇంకా మీకు ఒక బెటర్ ఎగ్జాంపుల్ ఇవ్వమంటే మీరు బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, మీకేముంటుంది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. రైట్. ఒక బ్లాక్ స్క్రీన్ వస్తూ ఉంటాయి. అదే మీరు డిమార్ట్కి వెళ్ళారనుకోండి, మీకు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. అదే మీరు ఒక బట్టల షాప్ ఇనార్బిట్ మాల్ లేకపోతే ఏదైనా మాల్కి వెళ్ళొసో లేకపోతే మాల్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళారనుకోండి, మీకు వాళ్ళు బిల్ కౌంటర్ దగ్గర ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. కెన్ ఎనీ వన్ పర్సన్ ఆన్సర్ కి ఎందుకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి చెప్పండి. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. As per their requirements.
ఇంకొకటి ఉంది దాంట్లో పాయింట్, అది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అనమాట. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఫైన్, మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద పాయింట్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్, పర్ఫెక్ట్ పాయింట్. కానీ ఇంకొక మేజర్ పాయింట్ ఉంది, జస్ట్ మీరు స్లైట్ గా ఆలోచిస్తే మీకు దాని యొక్క ఆన్సర్ తెలిసిపోతుంది అనమాట. లాంగ్వేజ్ manage all things. ఏంటంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఎవరైతే చెప్పారో ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఎందుకు? వాళ్ళ కంపెనీకి తగ్గట్టు వాళ్ళు ఓన్ గా డిఫరెంట్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు డిమార్ట్ వాళ్ళకి డిమార్ట్ సాఫ్ట్వేర్ ఉంది కదా, రైట్? బ్యాంక్ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు ఒట్టి లైనిక్స్ యూనిక్స్ మీదనే పనిచేస్తారు. సో వేరే ఏ సాఫ్ట్వేర్ వాడరు, వాళ్ళు ఓన్లీ లైనిక్స్ యూనిక్సే వాడతారు. బికాస్ సెక్యూర్ అంటే వాళ్ళకు సూటబుల్ అయ్యే విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట, రైట్? సో దానికోసం ఒక్కొక్క సిస్టమ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది కావాలి. ఓకే, సో ఇప్పుడు అందుకోసమే కదా మనం ఇందాక కూడా చేసింది ఏంది, ఇక్కడ జావా అనేది కంప్లీట్లీ దాని యొక్క ఓన్ స్ట్రక్చర్, దాని యొక్క ఓన్ డిజైన్ లో ఉంటది, దాని బ్యాక్ ఎండ్ కోడ్ ఒకలా ఉంటది. అదేదో ఇది ఏమంటారు ఏమంటారు మీకు అందరికి ఆ కోరు స్క్రిప్ట్ ఇవన్నీ ఏదేదో ఉంటాయి. నా కోడింగ్ గురించి కంప్లీట్లీ నో ఐడియా, బట్ జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఎనీబడి ఎవరికన్నా ఐడియా ఉంటే జావా అనేది కంప్లీట్లీ సమ్ కోడ్ మీద రన్ అవుతుంది. కానీ ఒరాకిల్ సిస్టమ్ అనేది మొత్తం దేని మీద రన్ అవుతుంది? ఎస్క్యూఎల్ మీద రన్ అవుతుంది, క్వైరీస్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా నేను కూర్చోబెట్టి ఒకటి పంపించాను అనుకో, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అర్థం కాదు. అందుకే మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ టూల్ పెట్టాం. వీడు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు జావా ఎందుకు వాడతాడు? బికాజ్ వాడికి సూటబుల్ అది కాబట్టి. ఎంఆర్ఎఫ్ వాడు ఒరాకిల్ ఎందుకు వాడుతున్నాడు? వాడికి సూటబుల్ కాబట్టి. అంటే వాడి కంపెనీలో వాడికి ఏదైతే సూటబుల్ సిస్టమ్, ఏదైతే వాడికి సూటబుల్ సాఫ్ట్వేర్ ఏదో ఉంటుందో వాడు అది వాడుకుంటాడు, రైట్? సో సిమిలర్ గా ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఒట్టి ఒరాకిల్ వాడతాడని నేను చెప్పడం లేదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లా చెప్తున్నా. హీ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ ఎ సిస్టమ్, రైట్? సో ఇలా మనకి ఏంటంటే ప్రతి ఒక్కొక్కడు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఆ ఎంటైర్ సిస్టమ్ ని, ఆ ఎంటైర్ సాఫ్ట్వేర్ ని మేనేజ్ చేయడానికి, ఒక ఎంటైర్ సిస్టమ్ ని మేనేజ్ చేయడానికి మనం ఒక్కొక్క మాడ్యూల్ ని తీసుకుంటాం అనమాట. సో ఎస్ఏపి దగ్గర 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు 200+ మాడ్యూల్స్ ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఎస్ఏపి వాడి దగ్గర 200 మాడ్యూల్స్ ఏమంటారు వాడాలా అంటే లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళారనుకోండి, మీరేం చేస్తారు? ఖచ్చితంగా డిమార్ట్లో అన్ని వస్తువులు కొంటారా? కొనరు. మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది మాత్రమే కొంటారు. ఎందుకు మీరు డిమార్ట్కి ఎందుకు వెళ్తారు? ఎవ్రీ మంత్ స్టార్ట్ అవ్వగానే డిమార్ట్కి ఎందుకు వెళ్తారు? కెన్ ఎనీవన్ ఆన్సర్? ఎందుకు డిమార్ట్కి వెళ్తారు అనే దాని దగ్గర మీ దగ్గర ఇక్కడ ఆన్సర్ అనేది, మీకు ఎస్ఏపి ఎందుకు మార్కెట్ లో అంత ఎక్కువ యూజ్ చేయడానికి దీనిలో ఒక ఆన్సర్ అనేది దాగుందనమాట. మీరు కెన్ ఎనీవన్ ఆన్సర్ ఆన్ దట్? వై ఎవ్రీబడి గోస్ టు డిమార్ట్? చాట్ లో చెప్పొచ్చు, లేదా మీరు డైరెక్ట్ అన్మ్యూట్ చేసి అని చెప్పొచ్చు, ఇట్స్ ఫైన్. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి. దాట్స్ అ గ్రేట్ ఆన్సర్, ఎక్సలెంట్ ఆన్సర్. ఎస్, సో మనకు కావాల్సిన ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు 1972, నేను మీకు ఇప్పుడు ఎందుకు బ్యాక్ వెళ్తున్నా అంటే 1972లో వీళ్ళు పెట్టడానికి గుడ్ రీజన్ అదే. మీరు ఇంత ముందు నేను ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకే, సో గైస్ హూ ఆర్ కీపింగ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద చాట్, ప్లీజ్ విల్ టాక్. విల్ టాక్ ఎవ్రీథింగ్, బట్ ద మేజర్ ఫోకస్ ఇస్ మనకు కావాల్సిన ఐటమ్స్ అని ఒక దగ్గర దొరుకుతాయి. బట్ మీరు గినక ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ డిమార్ట్ లేనప్పుడు మీరు కుకింగ్ కోసం ఒక ఏమంటారు కిరాణా స్టోర్కి వెళ్ళేటోళ్ళు, అది ఒక లొకేషన్ లో ఉండేది. బట్టలు కొనడానికి ఒక లొకేషన్కి వెళ్ళేవాళ్ళు. మీరు ఏమంటారు స్టీల్ సామాన్ కొనడానికి ఒక దగ్గర లొకేషన్కి, మీరు పరుపులు కొనడానికి లేకపోతే పిల్లోస్ కొనడానికి ఒక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏమంటారు ఏదైతే వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయో ఒక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కర్టన్స్ ఏవైతే ఉన్నాయో ఒక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇలా డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్ళి మీకు అక్కడ అది షాప్ ఉంటుందో లేదో తెలియదు, ప్రాపర్ డిస్కౌంట్ ఇస్తాడో లేదో తెలియదు, వాడు కరెక్ట్ గా మీకు బిల్ అనేది కరెక్ట్ గా వేస్తాడో లేదో తెలియదు, వాడు ఇచ్చే ప్రోడక్ట్ మీకు కరెక్టా కాదా తెలియదు. అండ్ మోర్ ఓవర్ వాడు ఇచ్చింది మనం తీసుకోవాలి. కానీ డిమార్ట్ లేనిది మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు వెళ్ళి తిరగచ్చు, చూడొచ్చు, రివ్యూ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, ఆ తర్వాతనే మీరు కొంటారు. సో సేమ్ వేలోనే 1972లో ఈ 5 ex-IBM ఎంప్లాయీస్ కి ఒరే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఏమంటారు ఇలా ఇప్పుడు ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. బట్ రియల్ టైంలో 50 ఉంటాయి. అంటే వాడు 50 డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్ళి ఒక్కొక్క సిస్టమ్ కొనుక్కోవాలి.
అందుకు జిరాక్స్ కంపెనీ అనేది ఐబిఎం వాళ్ళకి ఫ్లాప్ అయింది. సో ఈ ఎస్ఏపిలో అందరు కలిసి ప్రతి ఒక్క సిస్టమ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాడుతుంది కదా, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏమంటారు సిస్టమ్ ఉంది కదా, దీని అన్నిటికీ నేను ఒక దగ్గరే వీళ్ళకు ఆ సాఫ్ట్వేర్స్ ఆ సిస్టమ్స్ ని గనక నేను అవైలబుల్ ఉంచితే అప్పుడు అందరు నా దగ్గరకు వచ్చి కొంటారు కదా అని చెప్పేసి వాడు ఇంట్రడ్యూస్ చేసిందే ఎస్ఏపి అన్నమాట. అంటే దాన్ని మనం ఇప్పుడు ఈఆర్పి ప్యాకేజ్ అని పిలుస్తాం. ఓకే, సో దాట్ ఈస్ కాల్ సిస్టమ్స్ ఎంటైర్ మాడ్యూల్స్ అన్నమాట. సో ఈ ఎస్ఏపి ఈఆర్పి ప్యాకేజెస్ లో మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ మనం సిస్టమ్స్ అని కూడా అంటాం. మీరు సాఫ్ట్వేర్ అనండి, వాట్ ఎవర్ ద కాల్ ది నేమ్, బట్ వీ కాల్డ్ యాజ్ ఎ మాడ్యూల్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ కదా, రైట్? ఇప్పుడు వర్కర్ అంటే హెచ్ఆర్ఏ కదా, అందరికి తెలుసు కదా, హెచ్ఆర్ఏ కదా. సో దీనికోసం వాడి పేరేం ఇంట్రొడ్యూస్ చేశాడంటే ఎస్ఏపి హెచ్ఆర్ అనే ఒక మాడ్యూల్ ని రిలీజ్ చేశాడు, ఒక సిస్టమ్ ని పెట్టాడు. సో హెచ్ఆర్ కి సంబంధించిన డేటా అంతా ఎక్కడ ఉంటుంది? ఈ ఎస్ఏపి హెచ్ఆర్ సిస్టమ్ లో ఉంటుంది అనమాట, ఈ హెచ్ఆర్ లో ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు పీపీ ప్రాజెక్ట్ ప్లానింగ్ దానికోసం ఎస్ఏపి పీపీ అనేది రిలీజ్ చేశాడు. ఓకే, సో అలానే ఇప్పుడు ఫైనాన్స్ కి రిలేటెడ్, సో ఫైనాన్స్ కి సంబంధించిన డేటా అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ ఫికో అనే సిస్టమ్ లో ఉంటుంది. ఇప్పుడు వేర్ హౌస్ అని ఉంది, సో ఎస్ఏపి వేర్ హౌస్. అలానే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు మోడల్స్, అదర్ మోడల్స్ ఉన్నాయి. ఎస్ఏపి బేసిస్ అని, ఎస్ఏపి ఎస్జి అని, అలానే ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్జి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఇలా మనకి ఎన్ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, అలా 200+ ఉన్నాయండి మన దగ్గర. క్లౌడ్, ఆన్ ప్రిమైజ్. నేను ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ కి రేపు మీకు సెషన్ లో చెప్తాను. ఈ 200 లో మన సారీ, సో ఇఫ్ ఎనీబడి నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి. సో ఇలా మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు అడగచ్చు అంటే ఏంటండి, ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఉంది, దీంట్లో ఏవైతే ఉన్నాయో అన్ని మేము ఎస్ఏపి వాడితే తీసుకోవాలనే ఏమన్నా రూల్ ఉందా? ఇట్ నెవర్ బీన్ రూల్. ఇప్పుడు మీరు డిమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా కొనాలనే ఏమన్నా రూల్ ఉందా? లేదు. మీకు ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అవి నచ్చినవి తీసుకుంటారు, రిమైనింగ్ మీకు నచ్చని ఎక్కడి నుంచి తీసుకుంటారు? బయట నుంచి తీసుకుంటారు. ఇప్పుడు ఈ మొత్తం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర 10 డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి, దాంట్లో 8 మనకు ఏంటంటే ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసిన దాంట్లో మనం సాటిస్ఫై అవుతున్నాం. సో మీరు 8 అక్కడ తీసుకొని రిమైనింగ్ 2 సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి బయట తీసుకుంటారు. అందుకే మీకు ఇక్కడ ఏంటంటే ఎస్ఏపి మాడ్యూల్స్ తో పాటు నాన్ ఎస్ఏపి మాడ్యూల్స్ కూడా వస్తాయి. ఆ నాన్ ఎస్ఏపి మాడ్యూల్స్ లో మీకు అందరికి కామన్ తెలిసిందే, జావా అనేది నాన్ ఎస్ఏపిఏ, ఒరాకిల్ అనేది నాన్ ఎస్ఏపిఏ, అలానే ఏడబ్ల్యూఎస్ అందరు వినే ఉంటారు, ఏడబ్ల్యూఎస్, జీమెయిల్, రైట్? అలానే మీకు .NET వినే ఉంటారు. ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయండి. సో అలాంటి సిస్టమ్సే మనకి ఇప్పుడు జావా అనేది ఒక అప్లికేషన్ కదా, అలానే ఎస్ఏపి హెచ్ఆర్ అనేది ఒక అప్లికేషన్, ఒరాకిల్ అనేది ఒక అప్లికేషనే కదా, ఒక సిస్టమే కదా, అలానే ఎస్ఏపి ఫికో అనేది ఒక అప్లికేషన్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్. సో కంపెనీస్ వాళ్ళు ఎందుకు ఈ మాడ్యూల్స్ ని వాడి వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్, ఇప్పుడు ఎందుకు వాడతారు, వై కంపెనీస్ యూజ్ ద సిస్టమ్స్ అంటే, ఇప్పుడు ఈ నెక్సా వాడు 1000 కార్స్ ఆర్డర్ చేశాడంటే ఆ ఎగ్జాక్ట్ టైంకి ఏమంటారు డెలివర్ చేస్తేనే కదా వాడికి ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు మారుతి సుజుకి వాడికి 1000 కార్స్ వాడి టైంకి డెలివర్ చేయలేదనుకో వాడికి లాస్ వస్తుంది. ఆ లాస్ రాకుండా ఉండాలంటే ఈ ప్రతి ఒక్కరు ఏవైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యలో ప్రాపర్ గా కమ్యూనికేషన్ జరిగితేనే కదా ఒక కంప్లీట్ కార్ అనేది ఏర్పడేది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వర్కర్స్ తోనే కోఆర్డినేట్ చేయాలి, ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాపర్ గా చేయాలి, ప్రాపర్ గా డబ్బులు ఎక్కడ స్పెండ్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి అక్కడ చూడాలి. అలానే ప్రతి ఒక్క కార్ ఏదైతే రెడీ అయిందో దాన్ని ప్రాపర్ గా వేర్ హౌస్ లో దాచిపెట్టి ఉంచాలి. అలానే దానికి సంబంధించిన పెయింటింగ్ కావచ్చు అది చెయ్యాలి, ఎలక్ట్రానిక్ కావచ్చు దాన్ని యాడ్ చేయాలి, ఏదైనా డిజిటల్ రిలేటెడ్ కావచ్చు అది చెయ్యాలి, సేఫ్టీ చెక్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డివిజన్ అనేది ఉంటుంది అనమాట. ఆ డివిజన్ ఉన్న వాటి అన్నిటి మధ్యలో
ప్రాపర్ గా కమ్యూనికేషన్ జరిగితేనే ఒక కార్ అనేది ఏర్పడుతుంది. ఆ కమ్యూనికేషన్ జరపడానికి మనకు ఖచ్చితంగా ఒక ఇంటిగ్రేషన్ టూల్ అనేది కావాలి. ఆ ఇంటిగ్రేషన్ టూలే ఈ సిపిఐ. విచ్ సో సిపిఐ పని ఏంటంటే ఇట్ ఇంటిగ్రేట్ ద సిస్టమ్ ఫర్ డేటా ప్రాసెసింగ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సో దాట్ ఈస్ కాల్ అన్ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇంతవరకు నేను చెప్పింది మీకు డెఫినేషన్ ఓన్లీ అబౌట్ ఇంటిగ్రేషన్. ఓన్లీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఏంటంటే మనం ఒక టూ సిస్టమ్స్ మధ్యలో మిడిల్ వేర్ గా ఉండి, లేదా ఇంటిగ్రేషన్ టూల్, మనం దీని ఇంటిగ్రేషన్ టూల్ అంటారు, చాలా మంది మిడిల్ వేర్ అని పేరుతో పిలుస్తారు. అండ్ యా, పీపుల్ కాల్ యాజ్ మిడిల్ వేర్, పీపుల్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ టూల్. ఆల్సో ఇది ఏం చేస్తుందంటే ఒక సిస్టమ్ లో ఉన్న డేటాని ఇంకో సిస్టమ్ కి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇట్ విల్ డూ ట్రాన్స్ఫార్మ్ అన్నమాట. సో మీరు అడగచ్చు, ఒట్టి ఇంటిగ్రేట్ చేయడానికి ఏమంటారు ఒక టూలే వాడాలండి, మన అంత కాంప్లెక్సిటీ ఏం లేదు కదా అంటే, ఎస్, అంత కాంప్లెక్సిటీ ఏం లేదు, కానీ రేరిటీ ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, వీడు జావా అనేవాడు, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మీకు, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అంటే ఏంటంటే, నేనేమని చెప్పాను, ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక సిస్టమ్ లోంచి ఇంకో సిస్టమ్ కి పాస్ చేయాలి అని అన్నా. సపోజ్ వీడు సెండ్ చేసేటప్పుడు ఎలా పాస్ చేస్తాడంటే, ఫుల్ నేమ్ గా పాస్ చేస్తాడు, సారీ, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఇలా పాస్ చేస్తాడు. బట్ వీడేమంటాడు, నాకు అలా వద్దు, నా సిస్టమ్ తీసుకోదు, నువ్వు నాకు డేటా వస్తే గనక ఎలా రావాలి, ఫుల్ నేమ్ తో రావాలి. సో వాట్ హీ విల్ డూ, ఈ మూడింటిని కలిపి ఓ సింగిల్ ఫుల్ నేమ్ గా పంపిస్తాడా, రైట్? సో దాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ డన్ ఇన్ ద సిపిఐ. సో మనము ఏదన్నా డేటాని ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక సిస్టమ్ లోంచి ఇంకో సిస్టమ్ కి పంపిస్తాం అనమాట. ఆ పంపించే దానికి మనం ఇంటిగ్రేషన్ అనేది వాడతాం. సో దాంట్లో ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో, ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి చేసి రిసీవర్ కి ఎలా అయితే కావాలో, అంటే వాడికి ఎలా అయితే కావాలో అలా మనం డేటాని పంపిస్తాం. సేమ్ యాజ్ గోస్ టు రివర్స్ ఆల్సో. అంటే వీడు పంపించిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడు పాస్ చేస్తే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మనం వీడికి పంపిస్తాం. సో దాట్స్ అవర్ జాబ్. సో వాట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, ఇంటిగ్రేషన్ ఈస్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అనమాట. దాట్ ఈజ్ ఇంటిగ్రేషన్. సో మనము ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ మధ్యలో, అంటే ఇప్పుడు ఎస్ఏపి పీపీ వాడి ఏదైనా ఇన్ఫర్మేషన్ జావాకి పంపించాలనుకో సిపిఐ యూజ్ చేస్తాం. ఎస్ఏపి ఫికో వాడి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఒరాకిల్ సిస్టమ్ కి పంపించాలనుకో పంపిస్తాం. బికాస్ వీడి లాంగ్వేజ్ వేరు, వీడి లాంగ్వేజ్ వేరు, వీడి లాంగ్వేజ్ వేరు, ఒరాకిల్ వాడిది వేరు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంగ్వేజ్ వేరు, వీళ్ళ లాంగ్వేజ్. సో ఇలా డిఫరెంట్ పీపుల్ ని మనము ఒక దగ్గరికి తీసుకొని వచ్చి, ఎక్సెల్ నాలెడ్జా? నో. ఓకే, సో ఇలా డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో మనం ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి, ఒక కంపెనీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంటే, వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలంటే వీళ్ళందరూ కోఆర్డినేటివ్ గా వర్క్ చేయాలి. ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా పాస్ చేయడానికి యూజ్ చేసే ఇంటిగ్రేషన్ టూలే మన సిపిఐ. సో వాట్ అవర్ సిపిఐ డస్ ఇస్ టు ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అది ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది, ఎందుకు చెయ్యాలి అనే రీజన్ మనం రేపు మాట్లాడదాం. సో ఐ విల్ పాస్ ఫర్ దిస్ టైమ్. సో పీపుల్ హూ హ్యావ్ ఎనీ డౌట్ రిలేటెడ్ టు ఎస్ఏపి కావచ్చు, మీకు కోర్స్ పరంగా కావచ్చు, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న పాయింట్ ప్రూఫ్ చేస్తాను. దిస్ ఈజ్ మై కోపైలట్ అండి, విచ్ ఈస్ ద హైయెస్ట్ పెయిడ్ మాడ్యూల్ ఇన్ ఎస్ఏపి. సో మీకు సారీ, ఇది ఎస్ అన్న అవన్నీ చెప్తాను. నాకు చాట్ జీపీటీ లేదా, ఇవన్నీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్.
మాడ్యూల్ పాపులర్ అంటే బాగోదు. ఇదేంటి మనకి ఏ ఇవ్వడం లేదు, సర్చింగ్ అయ్యాయి. యా, నేను ఇది మాకు కంపెనీ వాళ్ళు ఈ కోపైలెట్ ఇస్తారు, బట్ రియల్ టైం మీరు గనక యూజ్ చేస్తానంటే కనుక చాట్ జీపీటీలో కెన్ సెర్చ్ ఇట్ వై మన ఎస్ఏపి మాడ్యూల్స్ ఏదైతే ఎక్కువగా డిమాండ్ ఉన్న మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు చూసుకున్నట్టయితే గనక మీకు లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నేనంత చాట్ జీపీటీ వాడే బెటర్, ఏదేదో ఇస్తున్నాను. వై ఎస్ఏపి బీటీపీ అని కొడతానండి, బికాజ్ అది క్లారిటీ ఇస్తుంది. బికాజ్ బీటీపీ అంటే నేను క్లాస్లో చెప్తాను. Why it is not coming? ఓకే గైస్, జస్ట్ మూమెంట్, నేను ప్రాపర్గా నాకు అడగనివ్వండి. కోఆపరేట్ సైకిల్ కూడా చూడండి. ఇట్స్ బేసికల్గా ఏంటంటే మనం పని ఏంటంటే క్లౌడ్ బేస్డ్ మిడిల్ వేర్ సొల్యూషన్ అనమాట. మిడిల్ వేర్ అంటే ఇందాక చెప్పాను కదా, మిడిల్ లో ఉండి ఇంటిగ్రేషన్ టూల్ లాగా వర్క్ చేసి ప్రతి ఒక్క సిస్టమ్స్ కి డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టే రియల్ టైం డేటా అండ్ ఏమంటారు అయితే మీరు చేస్తారు. ఇది ఇన్ డీటెయిలింగ్ గా మనం వెళ్దాం, బట్ ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ హ్యావింగ్ గ్రేట్ ఏంటంటే మీకు కంప్లీట్ డీటెయిలింగ్ అనేది ఇవ్వడం లేదు. బట్ డెఫినెట్ గా మీరు కనుక చూసుకున్నట్టయితే సిపిఐ ఎవాల్వింగ్ బియాండ్ ద డేటా ఇంటిగ్రేషన్స్ అనమాట. అంటే ఇంకా ఏ కూడా చేస్తున్నారు, బట్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మైట్ బి నాన్ ఐటీ ఉంటారు. సో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అండి, సో దట్ బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ ఆన్సర్ యువర్ ఆల్ ద క్వశ్చన్స్. సో హూ ఎవర్, బికాస్ వీ హ్యావ్ అనదర్ 13 minutes, సో లేటర్ ఐ థింక్ just a minute, if anybody join. Okay, nobody will join, it's fine. Yeah, మీరు వన్ బై వన్ అడగచ్చు. దానికోసం ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ బికాస్ ఐ కెనాట్ ఆన్సర్ ఎట్ ఎ టైమ్ ఎవ్రీబడి. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు రియల్ టైం అంటే ఏంటి, ఏముంటుంది, సో మీరు ప్రాక్టీస్ చేసేది ఏంటిది, ఎవ్రీథింగ్ ఐ విల్ లెట్ యు నో. ఓకే, యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ. యా, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అండి. యా చందన్, సారీ చందన, రైట్? యా చందన గారు. యాక్చువల్లీ ఇది మనకి మీరు ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ క్లాస్ మనకి సిపిఐ రియల్ టైం వర్కింగ్ అంటే మీరు వర్కింగ్ అని చెప్పారు కదా ఆల్రెడీ, ఆ వర్కింగ్ కూడా మాకు అసైన్మెంట్స్ లాగా అండ్ టేక్ ద రియల్ టైం ఎగ్జాంపుల్స్ గోయింగ్ ఫార్వర్డ్, రైట్? ఎస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది నా సిస్టమ్. ఓకే, ఓకే, this is our system, this is my real time system. I don't want to name it, but this is my real time project. Okay, and నేను ట్రైనింగ్ ఇచ్చే సిస్టమ్ లో మీకు ఇది నా సిపిఐ. సో లెట్ మీ ఓపెన్ మై బిటిపి ట్రయల్ అకౌంట్. ఇది మీకు పీపుల్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అటెన్స్, డెఫినెట్ గా ఇది మీకు చూపిస్తాను. అండ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు, అంటే నేను మీకు ఏం చెప్పాలని ట్రై చేస్తున్నా అంటే ఏదైతే నా రియల్ టైమ్ లో ఉంటుందో మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నా అంతే. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్, అండ్ సిపిఐ లో మనకి గోయింగ్ ఫార్వర్డ్ అంటే క్లాస్
కూడా మనకి Hmm. సపోర్ట్ కి మనకి ఇప్పుడు మనం డెవలప్మెంట్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అది సిపిఐ లో మనం ఎలా తీసుకోగలుగుతాము, సిపిఐ ఎలా అనేది కూడా చెప్తారా కొంచెం? ఎవ్రీథింగ్ అండి. మీకు ఇప్పుడు దిస్ ఇస్ మీరు చూసుకున్నట్టయితే ఇది నా ప్రాక్టీస్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మీకు ట్రైల్ అని ఉంది కదా, అవును. రైట్? యా, ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి కదా, 1 or 2, రైట్? ఇప్పుడు నువ్వు రియల్ టైం తీసుకో, ఇది నా రియల్ టైం. డిడ్ వి ఫైండ్ ద సిమిలర్? బికాస్ ఆబ్వియస్ గా దీనిలో ఎక్కువ ఉంటాయి రియల్ టైం కాబట్టి మీకు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను మానిటర్ మీద క్లిక్ చేస్తున్నా, దేర్ ఆర్ ఫ్యూ రియల్ టైమ్ ప్రాసెస్ ఇలా జరుగుతున్నాయి. బట్ మన ట్రయల్ అకౌంట్ లో మీరు చూసుకున్నట్టయితే మానిటర్ కి వెళ్తే ఆబ్వియస్ గా మెసేజెస్ ఉండవు, ఓన్లీ ప్రాక్టీస్ చేసేటప్పుడే చేస్తాం కాబట్టి. యా, సో ఇఫ్ యూ సీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే నాకు చెప్పండి. ఇంకా దీనిలోనే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ట్రయల్ అకౌంట్ లో. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, రైట్? ఇఫ్ యూ సీ దెర్ ఇస్ అ కామన్ కనెక్టివిటీ ఇస్ సేమ్, అండ్ ద రియల్ టైమ్ ఆల్సో, సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో మీకు ఏదైతే నేను సిస్టమ్ ఇస్తానో నేను అదే మీకు చూపిస్తాను రియల్ టైమ్ లో కూడా. రియల్ టైమ్ తో పాటు మీకు చెప్తాను, ఈచ్ ఒక సినారియో బేస్ ఇస్తాను. మీకు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు, ఒక 1 week మొత్తం క్లాసెస్ నార్మల్ వాటి యొక్క ఫంక్షనాలిటీ తెలుసుకున్నాం. సో దాన్ని హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ అంటే ఒక రియల్ టైమ్ సినారియో లాగా ఒక ఇంప్లిమెంట్ చేసి మీరు ఎలా ఒక ఎండ్ టు ఎండ్ అనేది చేయగలుగుతారు అనేది నేను చెప్తాను అనమాట. ఓకే, థాంక్యూ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? లేదండి, థ్యాంక్స్. యా, ఎనీబడి ఎల్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండి. ఆర్ ఎల్స్ మీకు రైజ్ యువర్ హ్యాండ్ అంటే కనపడడం లేదంటే ఓకే, 1 by 1 యూ కెన్ స్పీక్, ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. Yeah, hello, this is Priya. Just a minute. Okay. Yeah, hi Priya. Yeah, hi. Actually, I have a doubt. Like, I have gap of around 1.5 year. I hold 7 years Okay. of experience in non-IT work for Okay. both Genpact and Wipro. So Okay. gap in 1.5 years. So and non-IT that too. Okay. What is the So current CTC for you, if you don't mind? 4. 4 lakhs. Like, Yes. సో నేను చెప్తున్నాను కదండి, మీకు ఏదైతే మీకు 1.5 year గ్యాప్ ఉందో దాన్ని నేను ఎలా కవర్ చేయాలో నేను చెప్తాను. సో మేబీ యూ గైస్ అంటే మీరు మేబీ నాన్ ఐటీలో మీకు అది ఉండకపోవచ్చు, కానీ ఐటీలో అది ఇట్స్ అ కామన్ థింగ్ అండి గ్యాప్ అనేది. అండ్ దట్ టు ఫర్ ఉమెన్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే వాట్ ఎవర్ యువర్ సో మీరు ఏమంటారంటే ఐ హావ్ డన్ సమ్ వర్క్ అరౌండ్ 6.5 years ఆర్ మేబీ 6 years, వాట్ ఎవర్ ద టైమ్ లైన్. సో యూ వెంట్ టు యువర్ హోమ్ టౌన్ ఫర్ ఏంటంటే మీ ఫాదర్ కో మదర్ కో ఏదో బిజినెస్ ఉండే, దట్ వాస్ కొలాప్స్. సో సడన్ గా నేను ఏం Actually, I చేశాను, have a reason due to maternity. I left the organization. యూ కెన్ మెన్షన్ దాట్ యాజ్ వెల్, అదేం ప్రాబ్లం ఏం కాదు. బట్ నేను పీపుల్ అంటే కామన్ గా పీపుల్ ఆర్ హూ గైస్ సిమిలర్ క్వశ్చన్ మీకు ఉండొచ్చు. సో నేను దాని గురించి ఏం చెప్తున్నా అంటే మీకు సిటీసీ కానీ గ్యాప్ కానీ ఇలాంటి ఏమన్నా ఉంటే మీకు 2 ways లో మీరు జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. వన్ ఇస్ అ కాంట్రాక్ట్ వైర్ అంటే ఏంటంటే మీరు ఐబిఎం ఏమంటారు, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ కి మీరు డైరెక్ట్ గా వెళ్లకుండా వేరే థర్డ్ పార్టీ కంపెనీస్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెయ్యరు, డైరెక్ట్ గా దే విల్ టేక్ యూ. రీజన్ కూడా ఎందుకు చేయరు అంటే వాళ్ళకి మీ ద్వారా కమిషన్ వస్తుంది. సో కమిషన్ వస్తుంది కాబట్టి దే నెవర్ ట్రై టు డూ యువర్ బీజీ. సో మీరు అలా అయినా వెళ్ళొచ్చు. లేదు గనక మీరు ఏదైతే ఒక 1 year 6 months గ్యాప్ ఉందనుకోండి, ఏదర్ ప్రియ గారు చెప్పినట్టు ఇందాక, ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎ పర్టికులర్ రీజన్ దే కెన్ మెన్షన్ దట్. ఇఫ్ ఎవరికన్నా రీజన్ లేదు, సడన్ గా ఏదో గ్యాప్ వచ్చింది అని అనుకుంటే కనుక దే కెన్ టెల్ వన్ ఆప్షన్. మీ ఫాదర్ కి కానీ మదర్ కానీ మీ హోమ్ టౌన్ లో బిజినెస్ ఉంటే, సో సడన్ గా ఇట్ గాట్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో నేను ఆ 1 year మా ఫ్యామిలీ మీద ఫోకస్ చేసి జాబ్ మిడిల్ లో రిజైన్ చేయాల్సి వచ్చింది. హలో, వాయిస్ సమ్మగా రావట్లేదు, బ్రేక్ అవుతుంది కొంచెం వాయిస్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. జస్ట్ మొమెంట్, ఇప్పుడే అయిందా స్టార్ట్ లేకపోతే ఎర్లీగా అట్లా అవుతుంది? ఈజ్ ఇట్ ఓకే నౌ? ఓకే. సో మీరందరూ కలిసి ఏం చేయొచ్చు అంటే ఆ 1 year పాటు 1.5 year పాటు మీ ఫాదర్ బిజినెస్ ని మీరు చూసుకోవడం జరిగింది. దాన్ని సెట్ చేసుకొని ఆ మొత్తం ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేసి మీ ఎంటైర్ ఫ్యామిలీని రీలొకేట్ హైదరాబాద్ చేశారు. అండ్ నౌ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ పర్మనెంట్ జాబ్, సో దట్ మీకు ఏంటంటే కెరియర్ లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా మీ ఎంటైర్ ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. సో దీస్ ఆర్ ద వ్యాలిడ్ రీజన్స్. ఇప్పుడు దీనికి వాడిని మిమ్మల్ని డాక్యుమెంట్ అడగడు,
దీనికి వాడిని మిమ్మల్ని డాక్యుమెంట్ అడగడానికి ఛాన్స్ లేదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నేను మెడికల్ ఇష్యూ అన్నానంటే వాడు డాక్యుమెంట్ దమ్మంటే ఎక్కడి నుంచి తేవాలంటే. సో ఆబ్వియస్గా పీపుల్ దాట్ ఆల్సో వీ కెన్ అరేంజ్ ఇట్. బట్ నేను ఏమంటున్నా అంటే ప్రాపర్ రీజన్ అడగడం వల్ల దానివల్ల మిమ్మల్ని డౌట్స్ అనేవి అడగకుండా ఉంటారు. సో దాట్ విల్ బి వెరీ మచ్ అప్రోచ్. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్క గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. సి యాజ్ పర్ మై ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై నేను 10 years చేశాను. ఈ 10 years లో నేను నా వర్క్ నేను ఏదైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ట్రైనింగ్ చేయడం 2021 అండ్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 5 years. అంటే నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటి నుంచి నేను పాస్ట్ 5 years నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నా. సో ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇచ్చిన వాళ్ళలో మీకే తెలుసు ఆల్మోస్ట్ ఎవ్రీ పీపుల్ బ్యాచ్ రైట్ ఈ 60 people లో నేను ఆల్మోస్ట్ ఒక 10 to ఒక 1 minute ఆగండి. లెట్ మీ రిమూవ్ మై హెడ్ ఫోన్స్. హలో, ఓకేనా? Okay. Yeah, better. హలో, అది ఎయిర్పోర్ట్స్ ఎస్ అండి, సరిపోయింది. హలో, ఈజ్ దట్ ఓకే నో? Yes. It's fine. Yes. ఇప్పుడు అంటే నా పాడ్స్ కి కనెక్ట్ అయి ఉండే, సో మేబీ ద ఛార్జింగ్ ఇష్యూ అలా అట్లా ఉండొచ్చు గైస్. సో నేను ఈ 5 years ఏదైతే ఉందో ట్రైనింగ్ లో ఉన్నానో ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాచ్ లో 60, 50 or 40 మినిమం లైక్ ఆఫ్ 35-40 people ని చూస్తాను. సో దాంట్లో నేను చూసిన పీపుల్లలో ప్రతి ఒక్కరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉంటారు. యూ కెన్ ఈజీలీ ఇమాజిన్ ఎవరైనా ఐటీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారండి? బికాస్ మాక్సిమం ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్ ప్యాకేజ్, రైట్? అంటే అటో ఇటు ఒక 3-4 lakhs 5 lakhs డిఫరెన్స్ ఉండొచ్చు మాకు వాళ్ళకి. వి మైట్ బి గెటింగ్ హై, బట్ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటికి రారు. ఐటీలో ఆల్రెడీ ఉండి ఏదో ఒక ఎస్ఏపి మాడ్యూలో లేకపోతే జావానో ఏదో ఉన్న వాళ్ళు అంత ఈజీగా రారు. ఓన్లీ ఇన్స్టిట్యూట్కి వచ్చే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరంటే జాబ్ గ్యాప్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు, అండ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ బెటర్ ప్యాకేజ్ అండ్ ఎ బెటర్ కెరియర్. వెరీ మెజారిటీ ఆఫ్ ద ఆ పీపుల్లే వస్తారు. సో వాళ్ళందరికీ మీరు ఇన్స్టిట్యూట్ హిస్టరీ చూసుకున్నట్టయితే, మీరు ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్కి విజిట్ అయితే కానీ లేకపోతే ఎవరైనా ఆల్రెడీ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా మీరు అడిగితే, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్గా ప్యాకేజెస్, ద టెక్నాలజీ ఈజీనెస్, అండ్ పీపుల్ ఏంటంటే మేము ఏదైతే రియల్ టైం చెప్తామో దానికిను మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కంపేర్ చేసుకునే ఏదైతే వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో దాని యొక్క అడాప్టబిలిటీ, అది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో కోర్స్ చెప్పాను, ఒక 20 classes 15 classes చెప్పేసాను, అయిపోయింది నా కోర్స్ అయిపోయింది, నా కోర్స్ ఫీజు వచ్చేసింది, అది కాదండి. వాట్ వీ యాక్చువల్లీ ట్రై ఫర్ ఇస్, ఒక పర్సన్ మన దాంట్లో జాయిన్ అయ్యారు ఇన్స్టిట్యూట్ లో అంటే వీ మేక్ షూర్ దట్ పర్సన్ గెట్ ఆల్ ద నాలెడ్జ్, ఆల్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ కొట్టేస్తే మళ్ళీ ఇన్స్టిట్యూట్ వైపు ఏదన్నా హాయ్ బాయ్ అని చెప్పడానికే తప్ప ఎటువంటి కన్సర్న్ తో రాకూడదనే మేజర్ ఫోకస్ ని పెట్టుకొని మేము ఇన్స్టిట్యూట్ అనేది ఇన్ని క్లాసులు అనేది నడిపిస్తాం. మీరు కనుక ఇన్స్టిట్యూట్ హిస్టరీలో కావచ్చు లేకపోతే వేరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా 20 classes ఆర్ ద 20 to 25 classes ఆర్ ద హైయెస్ట్ క్లాసెస్ దే విల్ టేక్. బట్ వీ టేక్, మనం ఎందుకు చేస్తాము, ఒక 45 classes తీసుకుంటాము, 2.5 months తీసుకుంటాము. దాంతోపాటు ఒక మాక్ టెస్ట్లు ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాంతోపాటు మీకు రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి వాటి యొక్క వీడియో యాక్సెస్ ఇస్తాం. తర్వాత మీకేమంటారు, రియల్ టైమ్ సినారియోస్ ఏవైతే మీరు చేస్తున్నారో, ప్రాక్టీస్ చేస్తున్నారో టాపిక్స్ కి, వాటికి రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తామో ఎవ్రీథింగ్ వీ విల్ టీచ్, బికాస్ యూ విల్ గెట్ ఎ గుడ్ ప్యాకేజ్ వైల్ యూ పర్ఫార్మ్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో మీరు ఇంటర్వ్యూలో ప్యాకేజ్ డిఫరెన్షియేట్ ఎక్కడ ఉంటుంది అంటే కొన్ని సార్లు దట్ క్యాండిడేట్ వాజ్ వెరీ గుడ్ అని చెప్పేసి HR కి చెప్తారు. సో అప్పుడు మీ ప్యాకేజ్ ఏదైతే ఉందో, సో దే కెన్ గో మచ్ మోర్ ఎక్స్టెంట్ అనమాట, అంటే ఎంతవరకైనా వెళ్ళగలుగుతారు. అపాన్ యువర్స్ అండ్ అవర్ ట్రైనింగ్.
మీ ఎఫర్ట్స్ ఎంతో, సపోజ్ ఇప్పుడు మేము ఒక 30-40% ఎఫర్ట్స్ పెట్టామనుకోండి, మీరు 100% పెట్టాలి. ఐఎమ్ సెయింగ్ దట్ ఐఎమ్ నాట్, నేను 30-40% పెట్టనని కాదు, నేను 100% ఇస్తే మీరు 200 to 300% మీ సైడ్ నుంచి ఎఫర్ట్ పెడితే యువర్ ప్యాకేజ్ విల్ బి స్కై రాకెట్. అదైతే నేను రాసిస్తాను. యూ కెన్ కంపేర్, యూ కెన్ ఆస్క్ ఎనీబడి. అండ్ మీకు ఎలాంటి ఏదైనా సరే ప్యాకేజ్ విషయంలో కానీ, గ్యాప్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఎలాంటి విషయంలో అయినా అన్ని రకాల సపోర్ట్ అండి. అండ్ రిమెంబర్ దట్ పీపుల్ హూ స్టే లాస్ట్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదో ఒక 10 క్లాసులు వినేసి ఓకే ఓకే అని మీరు ఏదన్నా ఆలోచించే లోపల ఒక బ్యాచ్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది ఈ ఫ్యూ పీపుల్ మైట్ బి రిపీటివ్ ఇన్ ద డెమోన్స్ట్రేషన్స్, బట్ ఆ పాటికే ఒక 1 month లో మీకు ఒక జాబ్ అనేది కంప్లీట్ గా, ఐ మీన్ ఒక బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వెన్ యూ డిలే థింగ్స్, ఇట్ విల్ గెట్ డిలే. సో బెటర్ యూ స్టిక్ టు ద లాస్ట్. డెఫినెట్ గా మీకు జాబ్ రాకపోతే అప్పుడు అడగండి. అండ్ ప్రాక్టీస్ వాట్ వి సే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది చెప్తాం. సో మీకు గ్యాప్ కానీ, జాబ్ లో ఎలాంటి కన్సర్న్స్ కానీ, ప్రెసెంట్ నేను నాన్ ఐటీ అండి ఐటీలోకి మూవ్ అవుతున్నా, నాకు ఏమైనా ఇష్యూస్ ఉంటాయని కానీ, లేకపోతే నాకు ఒక 1 year గ్యాప్ ఉంది, వాట్ ఈస్ మై కరెంట్ సిచ్యువేషన్, ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే కోర్స్ ఎలా ఉంటుందంటే, ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి కన్నా మీరు బెటర్ ప్రూవ్ చేస్తారు. ఎందుకు అనేది మీరు ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకు మీకు ట్రైనింగ్, ఇప్పుడు నేను యాజ్ ఎ 10 years ఎక్స్పీరియన్స్ లో నాకు కూడా తెలుసండి, నేను ఇంటర్వ్యూలు తీసుకుంటా. ఆల్మోస్ట్ నేను 2000 ఇంటర్వ్యూస్ ప్లస్ తీసుకున్నా విత్ ఫ్రెషర్స్ అండ్ టెక్నికల్ పీపుల్. నాకు ఎవ్రీ వీక్ ఏదో ఒకటి పెడతానే ఉంటారు. ఒక 2 తీసుకో, 3 తీసుకో. ఫ్రెషర్స్ అయితే నేను క్యాబ్ జర్నీలో చేసినప్పుడు పర్ డే 20 క్యాండిడేట్స్ చేసేవాళ్ళం పర్ డేకి. వాళ్ళకింత ఒక 10 minutes చేసి పంపించేవాళ్ళం, ఎక్స్పీరియన్స్కి ఎక్కువగానే. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎవరైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యింది అనుకోండి యాజ్ ఎ ఫ్రెషర్ గా, వాడు ఒక ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే వాడికి కొట్టి ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే తెలుస్తుంది. వాడి ఇంటర్వ్యూలో పోయినా వాడి ప్రాజెక్ట్ వరకు మాత్రమే చెప్పగలుగుతాడు, కానీ వాడు చెప్పింది పర్ఫెక్ట్ గా చెప్తాడు. కానీ మన దాంట్లో మనము ఒక 4 years ప్రాజెక్ట్, మనకు ఒక 4 different ప్రాజెక్ట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో అలా చెప్పి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో పలాని వాడతారు అని చెప్పి మీకు 4 different ప్రాజెక్ట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇస్తాం. కానీ మీరు పర్ఫెక్ట్ అవ్వాలా లేకపోతే అవ్వరా అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు పర్ఫామ్ చేశారనుకో, ఒక ప్రాజెక్ట్ చేసిన వాడిని తీసుకుంటారా, 4 different ప్రాజెక్ట్స్ నాలెడ్జ్ ఉన్న వాడిని తీసుకుంటారా అంటే, ఆబ్వియస్ గా నేనైతే నాలాంటి టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే నాకు టెక్నికల్ గా పనికొచ్చేటోడు కావాలి, కానీ వాడు రియలా ఫేకా లేకపోతే ఏదైనా పెట్టొచ్చాడా లేకపోతే ఏదైనా నాకు అనవసరం. నా వర్క్ ఏంటంటే వాడు వర్క్ చేయగలుగుతాడా లేదా అనేది మాత్రమే చూస్తా. దాట్స్ ఈజ్ మై. మీరు ప్రతి ఒక్కరికండి ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో ఫస్ట్ హాయ్, హౌ ఆర్ యూ, మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పే లోపల చెప్పేస్తాడు మీరు జెన్యూనా ఫేకా లేకపోతే మీరు ఏమైనా బ్యాక్ ఎండ్ లో ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చారా లేదు. కానీ స్టిల్ హీ విల్ కంటిన్యూ ద ఇంటర్వ్యూ. వై? వెదర్ హీ గాట్ ద నాలెడ్జ్ ఆర్ నాట్. ఇఫ్ హీ గాట్ ద నాలెడ్జ్, లెట్ హైర్ హిమ్. దట్స్ ఇట్, మ్యాటర్ క్లోజ్ అక్కడతోటి. సిపిఐలో అది అన్నిటికన్నా ఎక్కువ. మీరు కావాలంటే రీసెంట్ గా మీరు కావాలంటే డ్రైవ్స్ చూడండి. డ్రైవ్స్ లో వెళ్తే మిగిలిన మాడ్యూల్స్, అన్ని మాడ్యూల్స్లలో 100 people అట్లా వస్తే మన సిపిఐలో 20-30 people వస్తారు. ఆ 20-30 people కూడా ఒక 15 to 18 people మన ఇన్స్టిట్యూట్ లో లేకపోతే వేరే ఏమంటారు బయట వాళ్ళే ఉంటారు, కానీ రియల్ టైమ్ వాళ్ళు వాకిన్స్ కి వెళ్ళరు. వెరీ ఫ్యూ పీపుల్ విల్ డూ ఇట్. వాకిన్స్ కావచ్చు, దీనికి కావచ్చు. సో సో నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి అండ్ నార్మల్ అప్లికేషన్స్. అండి ఇప్పుడు ఎస్ఏపి అనేది ఏంటంటే, ఇట్స్ లైక్ నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నాను, దెన్ ఐ విల్ టేక్ అదర్ పీపుల్ క్వశ్చన్స్. వన్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎలాంటి డిఫరెన్స్ అంటే, నార్మల్ అప్లికేషన్స్ అన్నివి ఇండివిజువల్ అప్లికేషన్స్, రైట్? ఇప్పుడు జావా అనుకోని అదొక డిఫరెంట్ కంపెనీకి సంబంధించింది, ఒరాకిల్ అనుకోని అదొక డిఫరెంట్ కంపెనీకి సంబంధించింది, జీమెయిల్ అనుకోండి ఒక డిఫరెంట్ సంబంధించింది. ఒక్కొక్క ఇండివిజువల్ అప్లికేషన్ మాత్రమే. కానీ ఎస్ఏపి ఏంటిది? ఇట్స్ ఎ కోఆర్డినేషన్, ఇట్స్ ఏ ఏమంటారు గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్. సో దాట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. ఇంకోటి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మన ఎస్ఏపికి ఎందుకు అంత వాల్యూ అంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న క్రికెట్ విషయంలో తీసుకుంటాను. మనకు ప్రపంచంలో అన్ని రకాల లీగులు జరుగుతుంటాయి. అంటే నాకు క్రికెట్ అంటే కొంచెం ఐడియా ఉంది. పీపుల్ హూ డోంట్ నో క్రికెట్, ఐఎమ్ సారీ, బట్ పీపుల్ హూ నో క్రికెట్ దే విల్ గెట్ టు. ఎందుకు ఐపీఎల్ కి అన్నిటికన్నా ఎక్కువ డిమాండ్? బికాస్ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ, బికాస్ ఆఫ్ ఇట్స్
ఏమంటారంటే ప్లేయర్స్, బికాస్ ఆఫ్ ఇట్స్ హైప్, బికాస్ ఆఫ్ ఇట్స్ మనీ, ఎవ్రీథింగ్, రైట్? సో మిగిలిన లీగుల్లో కూడా ఉన్నారు, జనాలు ఉంటారు, ఆడతారు, అన్ని ఆడతారు. లైక్ పిఎస్ఎల్ అని, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ అనో, లేకపోతే ఇదనో. ఐపీఎల్కి ఎందుకు అంత క్రేజ్ అంటే దట్ మచ్ క్వాలిటీ దే విల్ ప్రొవైడ్. సో సిమిలర్ వేలోనే మన ఎస్ఏపి కూడా ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ అనేది అప్లికేషన్లో ప్రొవైడ్ చేస్తుంది. సో దట్స్ వై ఎవ్రీబడి చాలా మటుకు ఏవైతే ఈఆర్పి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన వాళ్ళు ఎస్ఏపిని తీసుకుంటారు, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్. ఓకే గైస్, ఇంకా ఎవరికన్నా ఉందా? ఐ హ్యావ్ 6 more minutes, else we can continue tomorrow. Testimonies ఉన్నాయా? Oh sorry guys. Okay, yeah, you are working on the people 12 years of experience ఉంది, CTC of 22 LPA. That great. I'm planning to add 3 of years, okay, while continuing an SQL DBA. Great. Could you please share me an idea of current market package for this? Definitely అండి. సో మీకు ఏదైతే SQL ఉందో దట్స్ అ వెరీ గ్రేట్. ఐ థింక్ Oracle is also having an ERP, right, Chandra, if I'm not wrong? Yes. Oracle కూడా మీకు ERP solution అనేది ఉంది, బట్ majority of the people will go for the SAP big large scale and స్కేలబిలిటీ ఏంటంటే చాలా ఎక్కువ కాబట్టి అందరు SAPకి మూవ్ అవుతున్నారు. సో మీరు కోర్ మీకు SQL లో పెట్టుకొని మీకు ఒక 3 to 4 years మీరు యాడ్ చేసుకుంటే మీరు 12 years of experience కి మీకు టెక్నికల్ మేనేజర్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బికాస్ whoever cross 10 years, they won't be considered as any more a consultant or maybe a senior consultant కింద కన్సిడర్ చేయరు. సో 12 years నుంచి మీరు వెళ్ళేసరికి టెక్నికల్ మేనేజర్ లో వెళ్తారు. సో యువర్ ప్యాకేజ్ విల్ స్టార్ట్, అంటే నేను చూసిన ఎక్స్పీరియన్స్ కి 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్ లీడ్ కింద వెళ్ళారు, వాళ్ళకి 32 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సో యూ కెన్ గెట్ అరౌండ్ మేబీ 35 to 40 డిపెండ్ అపాన్ యువర్ అడిషనల్ స్కిల్ అండి. ఏదైనా స్కిల్ మ్యాటర్, మీరు ఎంతైతే స్కిల్ షో చేస్తారో దాట్ మచ్ యూ కెన్ గెట్ ఇట్. సో మీ ఎక్స్పీరియన్స్కి ఏదైతే ఉందో రెండింటిని కలిపితే గనక డెఫినెట్గా ఐ కెన్ షేర్ యూ మినిమం 30, అండ్ దాట్స్ మేబీ మోర్ దాన్ 35 if you are very lucky. 35 to 40 depend. Okay, I'm able to understand with SAP CPM model course. Definitely అండి, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ నాన్ ఐటీ వాళ్ళే ఉంటారండి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో. వెరీ ఫ్యూ పీపుల్, లైక్ ఇప్పుడు చంద్ర ఉన్నట్టు వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ ద an IT background who have డెఫినేషన్, బట్ మీకు ఎలాంటి కోడింగ్ అనేది ఉండదు, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీకు ఏమంటారు బిగ్ ఏమంటారు లాజిక్స్ అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మీరు ఒకటే ఏంటంటే మీ యొక్క లాజికల్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేయాలి. అంటే లాజికల్ ఎబిలిటీ అంటే ఇది ఎందుకు పెట్టారు, ఇదే ఎందుకు పెట్టారు, ఇలా ఎందుకు పెట్టకూడదు అనే మీరు డే టు డే క్లాస్లో ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో, మీరు ఎంత నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మీకు జస్ట్ సిస్టమ్ పట్టుకోవడం తెలుసు కదా, సిస్టమ్ మేనేజ్ చేయడం తెలుసు కదా సుబ్రహ్మణ్యం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, సో మీకు సిస్టమ్ పట్టుకోవడం వచ్చు, మీకు ఒక ల్యాప్టాప్ ఉండి ఇంటర్నెట్ ఉండి ఇది ఉంటే చాలు. మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే మీరే ఇవాల్వ్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కటి ఏది కాంప్లికేటెడ్ కాదండి. మీరు నాన్ ఐటీలో 8.5 years చేశారంటే యూ మైట్ బి గుడ్ ఎట్ దాట్. సో సేమ్ వేలోనే ఆ 2-3 months మీరు ఎక్కడైతే 8.5 years మీరు అక్కడ కష్టపడ్డారో దాంట్లో నేనేమంటున్నా అంటే ఒక ఎగ్జాక్ట్ 45 to 50 days మాకు ఇవ్వండి. 1 day కోర్స్, 1 hour కోర్సు, ఒక 1 hour వచ్చేసి మీ యొక్క ప్రాక్టీస్. 2 hours or 2 to 3 hours నేను డైలీ మిమ్మల్ని అడుగుతున్నాను. డెఫినెట్గా యూ వోంట్ రిగ్రెట్ ఇట్. మీకు ఏదైతే 4.5, 8.5 యూ విల్ డెఫినెట్లీ గెట్ 18 to 22 lakhs ప్యాకేజ్. 27 కూడా వెళ్ళొచ్చు. కానీ బికాస్ యూ డోంట్ హ్యావ్ ద ఒకరే 300-400% హైక్లు అనేవి అంత ఈజీగా ఇవ్వరు. నేను ఇవ్వలేదు అని చెప్పాను, కానీ మీరు 4.5 lakhsకి నేను గ్యారంటీ ఇస్తున్నా. మీకు 8.5 yearsకి మీరు గనక దాంట్లో ఒక 4 years కనుక మీరు ఏమంటారు ఆ 8.5 years CPA పెట్టుకున్నా నో ప్రాబ్లం, లేదా కొంచెం మిక్స్ చేసినా నో ప్రాబ్లం. చేస్తే గనక డెఫినెట్గా మీరు 15 నుంచి 20 lakhs ప్యాకేజ్లో మీరు బ్రాకెట్లో పడతారు బేస్డ్ ఆన్ యువర్ టెక్నికల్ ఎబిలిటీ. యా, ఎనీ అదర్ పీపుల్? సారీ, లాస్ట్ క్వశ్చన్. ఇది ఏ ఫ్యూచర్ కి అంటే just a moment. I'm getting multiple noises at a time అండి. 1 by 1. ఎవరు? నీరజా?
Ajayna. Who is talking, Andy? Hello. Swati. Yeah, now I'm just checking. Actually, I'm working in SAP ABAP Sai Grishan. already. Okay. Yes. So Okay. now I'm just want to go for SAP CPI also. Okay. So is it better for me to go with the CPI or Definitely, like definitely, the definitely, theory? definitely, No, no, I definitely, Andy. Let got me theory and explain old you. data. Yeah. Yeah, let me explain you this way. Okay. So see, SAP ABAP is a technical module, right? SAP Yeah. CPI is a technical module. Both are the only SAP. Only two modules are the technical modules. One is ABAP, one is the CPI. And earlier, you know that PIPO is also there, but that's an on-premise system. CPI is a completely cloud. Okay. So Mm. why people have that? Because see, always there is a dependency between CPA and ABAP. If I'm not wrong, okay? Because you write Yes, the yes. code, you write the program, you schedule a jobs. I'm a few you could definitely coordinate with basis as well. That's a different story. But there is a interlink, is there, right? If you compare with some kind of a T codes, some kind of a RFC destinations, port creations, guys who are Yes, non yes. SAP people, please relax. I'm just talking to her because she's from the SAP background as well. So there is always an interlink. And if you have a two technical module knowledge, that will be great. Actually, if you are from the ABAP background, the Fury and you write it, or you only from the HR module. In ABAP also, which one? Core ABAP right now. Okay, you are from the core ABAP. Okay. So Yeah. see, you write the scripts, right? Yes. Yeah, you write the script. So you write the script and you have a great knowledge on that, then means it's a like a I would like to say it's a very simple module if you know the logical ability. So I think when you are writing a code, it's completely on the logical side only, right? So it's Yes, yes. non-coding with the logical ability. If you put in your CV with CPI with ABAP, definitely you will be getting a calls, not in the calls, in the LinkedIn itself, you will get a lot of opportunities with the number of what is your experience, overall experience? 7 years ABAP. Oh, 7 years, that's great. I think I mean, if you don't mind, can you name the organization of your current organization? EY. Oh, you are from the EY. That's Yeah. great. You're one of the big four companies, right? So I think, yeah, if you check with other more companies, organizations, then definitely the packages which you are expecting around 7.5 years, I can go with 30 also. Because I see people who have two modules, they can go up to 30, 35 also. Depend upon it's a product-based company or, a company's product-based companies always expect multiple modules knowledge. So definitely it will be helpful for you. Okay. So as we know, like SAP is moving to cloud everything. So, but still there are some companies, right, which are still in the ECC. I Hmm. heard that till 20 to 2030, Hmm. SAP is extending to go for like instead of 2027. Yeah, I So understood, Swati. So see, PIPO knowledge is needed. tell me, let me put it this way. Uh, 2027, the PIPO is also there, right? On-premise system is there because all the on-premise systems are existing and everybody wants to move into the 2027, but SAP might be increasing till 2030. So that's a yes. different Yeah. story. But Mhm. companies who are having a very much core what you call associated with SAP, people will ask SAP to increase their time frame from 2027 to 30 because why you are stopping your support on 2027 itself. Let's increase. But what about the other organizations, other SAP vendors who are very small scale, but they are scared to stay at the on premise. So everybody is currently majority of the projects are moving based on their dealership with SAP. So whether the vendor people who are associated with SAP in a large way, like let me take you to two or three big projects. Like PepsiCo is one of the biggest
vendor of Uh-huh. SAP, right? So they don't want to move Yes. into the S/4HANA right away because they have around three ECC systems, and they want to move that in 2030 or 2031. But what about the small scale companies? Definitely they will be scared, right? So they want to move into the cloud. So it's completely depend upon the project to project, whether they want to move, whether they That's want what. to move That's to the what. Do we require PIPOs like some knowledge. like that's what? So still, yeah, that's what knowledge Oh, you were because talking about the still knowledge of, yeah, maybe definitely. I will be yeah. giving you this PIPO monitoring knowledge as well. That is also a part of this course only. It's not only the CPI. Okay. In the PIPO, how you Okay. monitor, what are the basic steps are there. I will give you the document also. That is also because I am a PIPO and CPA consultant. I'm not only a CPA consultant. So I cover both. Okay. But Okay. you won't get all Yeah, that's the what. Just a little PIPO. bit. The basics Ha. I will tell you, and one document will be provided to you. No need to worry about it. Okay. Okay. Yeah. Yeah. Thank you. Yeah. Okay. So 3 to 4 years only, opening mostly below 100 are there, and also only from an, okay. As per Naukri, for 3 to 4 years, okay, few openings mostly below 100. I didn't get your question, Bobby. Can you please అంటే మీరు కొద్దిగా ఎలాబరేట్ చేయగలుగుతారా? బాబీ కొద్దిగా నాయిస్ వస్తుంది, కొద్దిగా మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోగలుగుతారా? ఓకే ఓకే యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా ఎస్ఏ అయిపోయి కానీ నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. స్ట్రిక్ట్ సీక్వెన్స్ పాసిబుల్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో గిరి, ఇప్పుడు నీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో జనరల్ గా ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ కి పీపుల్ కెన్ చేంజ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మల్టిపుల్ స్కిల్స్, ఇప్పుడు నేను కనుక నువ్వు కనుక వన్స్ గ్రూప్ లో యాడ్ చేయిన తర్వాత నేను 2 years ఎక్స్పీరియన్స్, 2.5 years ఎక్స్పీరియన్స్ కి మొన్న TCS లో ఓపెనింగ్ పడింది, CPI మీద పడింది, PIPO మీద పడింది, ABAP మీద పడింది, వాక్-ఇన్ పడింది. సో ఇట్ డజంట్ కి చాలా మంది డిల్యూషన్ లో ఉండకండికి ఓన్లీ నౌకరీ త్రూనే మీకు కాల్స్ వస్తాయని. సి ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ అప్రోచ్ విత్ ద అదర్ వెబ్సైట్స్ యాజ్ వెల్, లైక్ లింక్డ్ఇన్ ఉంది, ఇండీడ్ ఉంది. మెజారిటీ ఆఫ్ ద SAP జాబ్స్ అనేవి మీకు లింక్డ్ఇన్ ద్వారా ఎక్కువ వస్తాయి బికాస్ దే విల్ డైరెక్ట్లీ షెడ్యూల్ ఏ కాల్. నౌకరీ ద్వారా ఏంటంటే కాంట్రాక్ట్ హెల్ అని సమ్ హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి, బికాస్ పీపుల్ CPI DSME CPI దాంతో ఓన్లీ ఫ్యూ ఓపెనింగ్స్ లైక్ బిలో 100 ఓపెనింగ్స్. ఓకే, సో నువ్వేమంటావు అంటే 100 ఓపెనింగ్స్ కన్నా ఎక్కువ లేవని చెప్పి నువ్వు ఎవరైనా బాబీ నువ్వా అంటున్నది? బాబీ ఇప్పుడు 100 ఓపెనింగ్స్ మీన్స్ నేను అదే చెప్తున్నా మీకు. బేసికల్గా ఏంటంటే నౌకరీలో చూపించేది డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఓకే, మీకు 100 ఓపెనింగ్స్ కన్నా తక్కువ ఉంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మన ఎంటైర్ వరల్డ్, నాకు తెలిసినంత వరకు వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఏంది, అప్రోచ్ టు నియర్ టు 1 lakh అనుకుందాం. అంటే అన్ని కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మేజర్ గా ఒక కోర్ ఏవైతే MNCs లేకపోతే కొంచెం టాప్ నాచ్ ఉంటే ఒక 10,000 ఆర్ మేబీ 8,000 to 10,000 బిట్వీన్ బిగ్ కంపెనీస్. అంటే నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద MNCs, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద ఆర్గనైజేషన్స్, రైట్? ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు సర్వీస్ బేస్డ్ లో ఎక్కువ ఉంటారు. అంటే రిమైనింగ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరికీ SAPs కావాలి. వాళ్ళు ప్రతిసారి ఇప్పుడు 100 ఓపెనింగ్స్ అన్నది నువ్వు నాకు తెలిసి 100 రిజల్ట్ అని అక్కడ పైన 100 రిజల్ట్ చూస్తూ ఉంటావు. అంటే ఒక ప్రాజెక్ట్ లో 30 మంది 20 మంది CPI వాళ్ళు కావాలి, ఒక 15 మంది CPI కావాలంటే అది ఒక ఓపెనింగ్ లానే చూపిస్తుంది. ఓకే, సో నేనేమంటున్నా అంటే మీరు డోంట్ థింక్ అబౌట్ హౌ మెనీ ఓపెనింగ్స్ ఆర్ షోయింగ్ ఇన్ ద నౌకరీ. నేనేమంటున్నా అంటే అంత తక్కువ మంది ఉంటే మాకు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్, ఇప్పుడు మొత్తం డేకి 8 బ్యాచెస్ జరుగుతాయి అనుకో, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ లో ఈజీగా 30 people ఉంటారు, రైట్? ఎవ్రీ 3 months కి ఒక కొత్త బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బ్యాచ్ వాళ్ళు జాబ్ వెళ్తేనే కదా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేది. సో ఆ పార్టీకి లెక్క చూస్తే ఈ పార్టీకల్లా జాబ్లు అయిపోయి ఉండాలి కదా, 100 ఓపెనింగ్స్ అయిపోయి ఉండాలి కదా. సో డోంట్ బిలీవ్ దాట్. I will tell you in a different story when you join the group. మీకు ఓపెనింగ్స్ గురించి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఏంటి అని విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్, బట్ ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ బికాస్ మై నెక్స్ట్ సెషన్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. గైస్, we have a testimony here. Ashish, are you there? Yes. Gopi, Guys, we have a Gopi. testimony here. So we have a couple of Gopi, are you in the call? Yeah, so guys, yeah. Gopi మన ఇన్స్టిట్యూట్ ద్వారానే మనకు ఏంటంటే one of the candidate who got placed in the MNC company,
I know him very well also, అంటే very well in the sense because the support, మేము పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుకోవచ్చు అనమాట. జాబ్ మాకు ఏమంటారు ఓన్ గా కొట్టుకోవాలా, లేకపోతే ఓన్ గా మాకు ఒకవేళ ఆపర్చునిటీ రాకపోతే హౌ వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా, ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మాకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా చేయరా అనే దానికి గోపి ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. యూ కెన్, హీఈస్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ స్మార్ట్ చాయిస్. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ హిమ్ రిలేటెడ్ టు జాబ్, ఎలా కొట్టారు, కోర్స్ ఎలా ఉంది, ఎవరు సపోర్ట్ చేశారు ఏంటి, ఇలాంటి ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ హిమ్. ఎనీబడి, కోర్స్ స్ట్రక్చర్స్ రిలేటెడ్ కావచ్చు, విల్ టాక్ అబౌట్ టుమారో. But if you have any questions related to the job, he is one of the candidate who got through from the smart choice, and he is from the non-IT background. Non-IT background నుంచే జాబ్ కొట్టాడు. అండ్ తను ఏంటంటే మీకు ఒక డిఫరెంట్ స్టోరీ ఏం చెప్పాలంటే, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, అలానే మాకు ఇంతమంది SAP CPIలో కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కంపెనీలో ఎవరో ఒకరు ఉంటారు. అంటే మా ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకరు ఉంటారు. లైక్ వీ కెన్ ట్రై ఇట్. అందులో గోపి లక్కీ ఏంటంటే మా ఫ్రెండ్ తను ఆల్రెడీ వర్కింగ్ దాంట్లో తను ఒక ప్రాజెక్ట్ లో పడ్డం జరిగింది. సో దాట్ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ దట్ ఓకే యూ కెన్ అప్రోచ్ దిస్ గై, హీ విల్ బి హెల్పింగ్ యూ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ నౌ హీ ఈస్ వర్కింగ్ ఈజ్ ఆన్ ఓన్. సో యూ నెవర్, ఇంతమందిని మేము ఒక కంపెనీలో ప్లేస్ అవుతున్నారు అంటే ఆబ్వియస్ గా దేర్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్, అంటే ఒక సిపిఐకి ఇప్పుడు ఎలా అయితే ఉంటుందో ఒక స్మాల్ కమ్యూనిటీ లాగా మాకు ఈ 10 years లో లాట్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ మీట్ అండ్ డిడ్ అవర్ బెస్ట్, రైట్? సో మాకంటూ ఒక సర్కిల్ ఉంది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సపోర్ట్ కావాలన్నా, లేకపోతే మేము ఈ పలాని కంపెనీలో ప్లేస్ అయ్యాం, మేము ఇలా సిపిఐలోకి వెళ్తున్నాం, ఆ ప్రాజెక్ట్ పలాని ప్రాజెక్ట్ ఉంది, మీకు ఎవరైనా ఆ కంపెనీలో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారా, సో దట్ దే మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ అనే దాంట్లో కూడా వీ విల్ ప్రొవైడ్ ద సపోర్ట్. గైస్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. I might be on mute, so we will connect tomorrow. And yeah, I hope you had some information on the first session. Definitely going deeper వెళ్తాము. Yeah, you can once you join in the WhatsApp group, I will be there. If any other questions are there, you can ask me. So the fee structure and everything Ashish will convey to you, or Pawan will convey to you. 2 years of experience కి అంటే వీటికి నోట్స్ అవ్వచ్చు. గోపి ఇప్పుడే కదండి, మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి, మీకు ఎలాంటి ఏమంటారు జాబ్ తెచ్చుకునేటప్పుడు గోపికి ఎలాంటి కన్సర్న్స్ ఉండే, గోపి non-IT నుంచి ఐటీకి లేక రావడానికి ఎంత భయపడ్డారు, ఇలాంటి క్వశ్చన్స్ అని మీరు అడగాలండి. యా గోపి, సో గోపి, యా గోపి, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు? నేను మాన్యువల్ టెస్టింగ్ అన్నా ప్రీవియస్ గా FTVలో FT ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో చేసేవాడిని. అక్కడ 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ సాలరీ అయితే 3 lakhs ఉంటది. 3 lakhs. సో నీకు గోపి, నువ్వు కాంట్రాక్ట్ టు హైర్ జాయిన్ అయినావా లేకపోతే డైరెక్ట్ పేరోల్ జాయిన్ అయినావా? ఇప్పుడు అన్నా ఇప్పుడు ప్రెసెంట్ కాంట్రాక్ట్ అన్నా. నేను కాంట్రాక్ట్ ఎంత ప్యాకేజ్ ఇచ్చారు నీకు? నాకు 11.5 lakhs అన్న ప్రెసెంట్. గైస్, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. 3.5 నుంచి డైరెక్ట్ గా ఆల్మోస్ట్ మీకు చూసుకున్నట్టయితే ఎంత పర్సెంటేజ్ హైక్ అండి ఎవ్రీబడి? 200% హైక్, రైట్? సో మీరు గోపికి 3 years ఉన్నా కానీ 11, 12 ఉందంటే మీకు గనక 8, 6, 4, 5 లోనే అంటే యూ కెన్ క్యాల్కులేట్ అకార్డింగ్లీ. గోపి, ఈ ఇన్స్టిట్యూట్ ఎలా తెలిసింది నీకు? యాక్చువల్ గా నేను ఇట్లాగే మాన్యువల్ టెస్టింగ్ మీద ఇంకా హైక్ అవ్వట్లేదు అని చెప్పి నేను కంపెనీ చేంజ్ అవుదాం అని చెప్పి ఆటోమేషన్ ప్రిపేర్ అవుతుంటే మా రూమ్ లోనే ఇంకో అన్న ఉన్నాడు. ఆయన non-IT అయితే నేను హైదరాబాద్ వచ్చినాక రూమ్ లో ఉంటానని వచ్చాడు. వచ్చి అన్నకి ఈ కోర్స్ తెలుసు, సో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. నా ముందు జాయిన్ అయ్యి 2 months లో కోర్స్ తీసుకొని జాబ్ కూడా క్రాక్ చేసాడు. ఆయన 12 lakhs ప్యాకేజ్ కొట్టాడు. ఆయన పెద్దగా ప్రిపేర్ అయ్యేది ఏమి ఉండదు. ఒక 1 hour మహా అయితే సిస్టమ్, ఒక 1 hour అయితే ప్రిపేర్ అయ్యాడు. 1 hour ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, 1 hour ప్రిపేర్ అయ్యేవాడు. ఇంకా తర్వాత మొత్తం ఎంజాయ్ చేసేవాడు. అట్లా 2 months అయిపోగానే వెంటనే జాబ్ వచ్చేసింది ఆయనకి. జాబ్ రంగా నేను డైలీ వచ్చి 3 hours 4 hours ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ప్రిపేర్ అయ్యా మళ్ళీ జాబ్కి వెళ్తూ ఉండేవాడిని. ఇంకా అన్న చూసి అన్న చెప్పాడు, ఇలాగ కష్టపడుతున్నావు కదరా, ఇంత కూడా ఉండదు, అది సింపుల్ గా ఉంటది. సో ఈ టూల్ అందరికి తెలియదు.
నీకు ఎంటైర్ కోర్స్ లో ఎక్కడైనా కోడింగ్ టచ్ అయిందా? లేదన్నా, నేను అదే అడిగా. కోడింగ్ నాకు అసలు రాదన్నా, ప్రోగ్రామింగ్ రాదు, అసలు నాకు కోడింగ్ రాదు, నా భయం, అందుకే నేను వెళ్ళాలంటే ఇది జీరో కోడింగ్, ఇందులో ఓన్లీ మ్యాపింగ్స్ ఉంటాయి, నువ్వు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లే ఉంటాయి అని చెప్పాడు. సో నాకు నమ్మబుద్ధి లేదు, ఆయన నాకు చూపించాడు. చూపించిన తర్వాత ఇంకా నేను డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చందనతో మాట్లాడిన తర్వాత ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా నేను వెంటనే ఒక 20 days చూశాను, నాకు అర్థమవుతుందా లేదా అని. అర్థం అయిపోతుంది, మొత్తం అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్ చేసి నేను రిజైన్ పెట్టేశాను అన్న. అక్కడ 2 months నోటీస్ పీరియడ్ పెట్టేశారు. ఎగ్జాక్ట్గా నాకు నా కోర్స్ అయిపోయింది, అక్కడ నా నోటీస్ పీరియడ్ అయిపోయింది. వెంటనే ఇంటర్వ్యూ నేను నౌకరీ అప్లోడ్ చేశాను, మన ఇన్స్టిట్యూట్ లో వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో వెంటనే పెట్టిన రోజే నాకు కాల్స్ వచ్చేసింది. రెజ్యూమ్ కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇచ్చారు కదా? రెజ్యూమ్ కూడా మన వాళ్ళే ప్రిపేర్ చేశారన్న. ప్రిపేర్ చేసి పెట్టారు, వెంటనే కాల్స్ 6 calls వచ్చినాయి. ఈ కోర్స్ డ్యూరేషన్ లో నీకు ఎలాగా సపోర్ట్ గానీ, నీకు ఏదైనా కన్సర్న్ ఉంటే అది కానీ, లేకపోతే నీకు ఎలా దొరికింది? అండ్ ఆల్సో మీకు జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ గానీ ఎలా అనిపిస్తుంది? మొత్తం నాకు వెళ్ళిపోయినాక డే తర్వాత ప్రాక్టీస్ చేసిన టైం డౌట్స్ ఉంటే అక్కడ మనకి రూమ్ లోనే ఉండేవాళ్ళన్న, వాళ్ళే డౌట్స్ మొత్తం క్లారిఫై చేసేవాళ్ళు. అండ్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ అర్థమైపోతుంది, మ్యాథ్స్ 90% అర్థమైపోతుంది. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నోళ్ళు క్లారిఫై చేసేవాళ్ళు. సో ఇంటర్వ్యూకి రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎలా అడుగుతారు మై సెల్ఫ్ తో సహా వాళ్ళే చెప్తారు మనకి, మన ఇన్స్టిట్యూట్ లో వాళ్ళే. నువ్వు ఇలా అడుగుతారు ఇలా చెప్పాలి, ఇలా అడుగుతారు ఇలా చెప్తారు. ఎగ్జాక్ట్ గా వాళ్ళు మనం ప్రిపేర్ చేసిన దాని నుంచి అసలు బౌండరీ దాటి వెళ్ళరు. ఇంటర్వ్యూస్ కూడా క్వశ్చన్స్ కూడా అవే అడుగుతారు. సో నేను ఫస్ట్ ఇంటర్వ్యూవే క్రాక్ చేశానన్న. మొత్తం చందన బాగా సపోర్ట్ చేస్తారు ఏ టైంలో ఉన్నా. మనకి ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, సీనియర్ రియల్ టైం చేసే వాళ్ళు అక్కడే ఉంటారు, మనం అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు పక్కన రూమ్ లో. సో ఇక్కడ ఆన్లైన్ మనకి సపోర్ట్ కూడా నాకు నాకు ఫస్ట్ 2 months నేను సపోర్ట్ కూడా తీసుకున్నా. గోపి నీకు సపోర్ట్ ఇప్పుడు వాట్సాప్ లో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇక్కడ ఇన్స్టిట్యూట్ కి అయితే కొందరు రాలేరు కదా, సో జనరల్ గా నువ్వు రోజు ఇన్స్టిట్యూట్ లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో అడగడము, లేకపోతే కాల్ చేసి అడగడం, అలాంటి వాటికి ఏమైనా రెస్పాన్స్ అనేది నీకు ఉందా లేదా ట్రైనర్ దగ్గర నుంచి? ఉంటదన్న, 100%. మన ట్రైనర్స్ అయితే చాలా బాగా చెప్తారన్న, ఎప్పుడైనా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. సో డౌట్ ఉన్నా మనకు అర్థం కాకపోయినా 1-2 times చెప్తారు, మనకు అర్థమయ్యే వరకు ఉంటారన్న. ఎప్పుడైనా కానీ అవైలబుల్ గా ఉంటారు. మనం ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ అయినా, కొన్నిసార్లు ఆఫ్లైన్ క్లాస్ కొన్నిసార్లు ఆన్లైన్ క్లాసెస్ కూడా విన్నాను నాకు కుదరక. అప్పుడు మనకు డౌట్స్ ఉన్నా కూడా మనకి వాట్సాప్ లో అయినా వాళ్ళు వెంటనే రిప్లై ఇస్తారు. సో మనకి పలానా జాబ్ వేకెన్సీ ఉన్నా వెంటనే అప్డేట్ ఇస్తారు. ఎండ్ లో సజెషన్ ఏంటి అంటే, పీపుల్ నిన్ను క్వశ్చన్ అడగకపోవచ్చు జనాలు, మేబీ పీపుల్ హూ కెన్ ఆస్క్, యూ కెన్ ఆస్క్, బట్ నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఇట్లా సిపిఐ నేర్చుకొని కెరీర్ ని బిల్డ్ చేసుకుందాం అనుకున్నారు, నువ్వు నాకు తెలిసి ఏదైతే జాబ్ నేనే 10 మంది దాకా జాయిన్ చేయించాను ఈ కోర్సులో. వాళ్ళలో ఆల్మోస్ట్ 7 మందికి క్రాక్ చేశారు. నాన్ ఐటీ అయినా ఐటీ అయినా నేనే లైవ్ లో పర్ఫెక్ట్ గా చాలా మందిని చూశాను. ఇందులో క్రాక్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళందరూ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాన్ ఐటీ ఉన్నారన్న. అందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్ గోపి, జాబ్ తెచ్చుకోవడం కష్టం కాదు, నువ్వు సస్టైన్ అవ్వగలుగుతున్నావా లేదనేది ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ అండి, మనమైతే క్లాసెస్ సింపుల్ గా ఉంటాయి, క్లాసెస్ సింపుల్ గానే ఉంటాయి, మనకి వినగానే వచ్చేసినట్టు ఉంటది. కాకపోతే ప్రాక్టీస్ చేయాలండి. విన్న తర్వాత రూమ్కి వెళ్ళేది ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండదు. సో విన్నప్పుడు అంతా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. మనకి అక్కడ ప్రాక్టీస్ చేయకపోతే మనకు అక్కడ ఏ ప్యారెట్ ఆప్షన్ వాడాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, దాని లాజిక్ ఏంటి అనేది మనకు తెలియదు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1 hour క్లాస్ చేసి 1 hour మస్ట్ ప్రాక్టీస్ చేస్తే సూపర్. 2 hours చేస్తే ఇంకా అసలు వాళ్ళకి తిరిగి ఉండదండి, వాళ్ళు ఈజీగా క్రాక్ చేసేస్తారు జాబ్. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం కష్టం. గోపి, కొన్ని క్వశ్చన్స్ మన వాళ్ళు చాట్ లో అడుగుతున్నారు, నువ్వు వాటికి ఆన్సర్ ఇవ్వు. ఐ నీడ్ టు జంప్ ఇన్ టు అనదర్ సెషన్. సో మీకు ఏదన్నా డౌట్ ఉంటే గోపిని అడగచ్చు, నేను ఐ విల్ బి ఆన్ మ్యూట్. డెఫినెట్ గా కావాలంటే ఎడ్రికి రేపు కూడా క్లాస్ కండక్ట్ అవుతుంది. So guys, couple of other people are also there. What in the payment? అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నాకు కూడా చాలా డౌట్స్ ఉండేది.
నేను ఉన్నప్పుడైతే చాలా డౌట్స్ అడిగాను. ఇట్లాగా నాలాగే వచ్చి నేను మీలా క్లాస్ జాయిన్ అయినప్పుడు నాకు అప్పుడు మా ప్రీవియస్ క్లాస్ వాళ్ళు జాబ్ క్రాక్ చేసి ఇలాగే చెప్తా ఉంటే వాళ్ళని నేను చాలా అడిగాను. అంటే ఇప్పుడు నేను ఈ డొమైన్ నుంచి ఆ డొమైన్కి వెళ్తున్నాను కదా, నేను సర్వే అవ్వగలనా? సో నాకు పెద్దగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండేవి కదండి. సో అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎవరెవరిని ఏ రిక్వైర్మెంట్ అడగాలి, ఎలా అడగాలి, ఇవన్నీ కూడా నేను అడిగాను. అవన్నీ కూడా మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వాలండి. మీకు ఏ డౌట్ అడగచ్చు. హలో హాయ్ బ్రదర్. అండి బ్రదర్, మీరు జాబ్ జాయిన్ అయినప్పుడు ఇనిషియల్ లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి, మీరు ఎలా అవి ఓవర్కమ్ చేశారు? ఫస్ట్ లో అయితే నాకు జాయిన్ అయినాక కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండే. సో నేను కొంచెం నాకు భయం వేస్తూ ఉండేది. సో నేను చందన్న దగ్గరికి వెళ్ళినాక చందన్న చెప్పారు, మీరు రిక్వైర్మెంట్ ఇవ్వగానే భయపడాల్సిన అవసరం లేదు, మీకు టైం ఇస్తారు, మనకి టైం ఇస్తారు వాళ్ళు. మన ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ఒకటి ఇస్తారు, ఆ లోపు ఫిల్ చేయమంటారు. గట్టిగా కూర్చుంటే వరకు మనకు ఒక రోజులో అయిపోతుందండి. కానీ నేను భయపడేవాడిని. వాళ్ళు 1 వీక్ మనకి 2 వీక్స్ అలా ఇస్తారు టైము. మనం ఆ లోపల ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే చాలు. కాకపోతే ఫస్ట్ భయం వేసేది నాకు, అంటే మనకి రియల్ టైం సేమ్ ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ చేసిన దానికి రియల్ టైం కి డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఒక భయం ఉంటది కదా మనకి, ఆ భయం అనేది బాగా ఎక్కువ ఉండేది. సో చందన్న అయితే ప్యానిక్ అవ్వకుండా సింపుల్ ఇవన్నీ అని ఇట్లా మోటివేట్ చేసేవాళ్ళు. సో నాకు B2B వచ్చిందండి. ఫస్ట్ లో ఏమో డెవలపింగ్ వచ్చింది ఫస్ట్ 2 months. ఆ తర్వాత ప్రాజెక్ట్ మార్చి B2Bకి వేశారు, మైగ్రేషన్ ప్రాజెక్టు. PIPO నుంచి సిపిఐకి ఎలాగా మైగ్రేషన్ చేస్తామో వెబ్ మాస్టర్ నుంచి సిపిఐ ఇచ్చారు నాకు. సో నాకు మైగ్రేషన్ అనేది తెలియదు కదా, నేను కొంచెం చందన్ అడిగినప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళే సపోర్ట్ కూడా ఇచ్చారండి. ఒక్కసారి మాత్రమే నేను ఇన్ టైంలో వాళ్ళు చెప్పిన టైంలో చేయలేదు. రిమైనింగ్ టైం అన్ని కూడా నేను వాళ్ళు ఇచ్చిన టాస్క్ అన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేశాను. ఓకే బ్రో, కాంట్రాక్ట్ రోల్ కదా ఇది, డిఫరెన్స్ ఏముందంటే నార్మల్ రోల్కి కాంట్రాక్ట్ రోల్కి మీకు ఏమైనా ఐడియా ఉందంటే డిఫరెన్స్? డిఫరెన్స్ ఏముండదు బ్రో. కాంట్రాక్ట్ కి పర్మనెంట్ కి రోల్ ఏమి ఉండదు. కాంట్రాక్ట్ అయినా ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అయింది. ఇప్పుడు కాంట్రాక్ట్ రోల్ ఏంటంటే ఒక 2 years 3 years ఉండొచ్చు. ఆ తర్వాత మనం మేబీ వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ లేకపోతే వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారని మనం అనుకుంటాం. మ్యాక్స్ దీని మీద ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి బ్రో. నాకు తెలిసి మా దాంట్లోనే LNTలోనే 4 years నుంచి 5 years నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్ రోల్ మీద. మ్యాక్స్ డిఫరెన్స్ ఏమి ఉండదు బ్రో. పర్మనెంట్ రోల్ అనేది చెప్పుకుంటాము, కాంట్రాక్ట్ రోల్ అనేది ఏంటంటే కాంట్రాక్ట్ రోల్ కిందే ఉంటది. సో నాకు తెలిసి మనకి నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళు కాంట్రాక్ట్ రోల్ వెళ్తేనే బెటర్ నేను అనుకుంటాను. కాంట్రాక్ట్ రోల్ ఉంటాయి బ్రో దీంట్లో సిపిఐ మీద మీకు ట్రై చేసి ఉంటారు కదా, ఏంటిది 2+ years కి అంటే 2 years కి ఓపెనింగ్స్ ఉంటాయి. వెళ్ళారు బ్రో, 2+ years కి వెళ్ళారు. కాకపోతే నిజంగా 2+ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 1 year అడిషనల్ యాడ్ చేసుకొని వెళ్ళటం బెటర్ అని నేను అంటాను. ఇంకా ఎక్కువ కాల్స్ వస్తాయి అనమాట. 2 years ట్రై చేయండి. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సర్వే అవుతున్న వాళ్ళు ఉన్నారు. 2 years 2 years నార్మల్ గా అంటే లైక్ అంటే వీక్లీ ఎన్ని కాల్స్ వస్తాయి మీ ఐడియా ప్రకారం ఐడియా ఉంటుంది కదా? సేమ్ అండి, 3 years కి వచ్చిన వాళ్ళకి 2 years కూడా వస్తాయి. ఒక్కో టైంలో ఏంటంటే డేకి 10 రావచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే డేకి 1 రావచ్చు. మనకి ఇప్పుడు ఇది పీక్ టైం అండి. ఇప్పుడు మీ బ్యాచ్కి ఇది పీక్ టైం. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు బాగా కాల్స్ వస్తాయి. నాది సేమ్ టైము, నేను జాయిన్ అయినప్పుడు పోయినసారి పీక్ టైము. నేను అట్లా అప్లై చేయగానే నాకు 8 కాల్స్ వచ్చినాయి జస్ట్ 1 hourలోనే. అది చాలా బిగ్ టైం అనమాట. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అని కొత్త న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో బాగా హైరింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు 2 years పెట్టండి బ్రో, మీరు 2 years పెట్టినా కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చి సర్వే అయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్వ్యూ ఏమనుకుంటాడంటే 3 years ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ కదా అనుకుంటాడు వాడు. లేదనుకుంటే 2 years కానీ తీసుకుంటారు. మీరు అట్లా అనుకున్నప్పుడు మీరు ఒక 1 year అడిషనల్ యాడ్ చేసుకుని ఇబ్బంది ఏం లేదు. 2 years ట్రై చేయండి. కాల్స్ రావట్లేదు, కాల్స్ అయితే వస్తాయి బ్రో, కాల్స్ రాకుండా అయితే ఉండవు. మీరు అది తీసేయండి, బ్రెయిన్ నుంచి మనకి అది తీసేయాలి. మనకి ఎప్పుడైతే స్ట్రైక్ అవుతూ ఉంటుంది, జరుగుద్దో లేదో, కాల్స్ వస్తాయి లేదో అని ఉంటుంది. కానీ కాల్స్ అయితే వస్తాయి బ్రో.
ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేస్తాం, అది కూడా పెద్ద విషయం కాదు. సర్వైవింగ్ అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా వేరే వాటిల్లో ఏమో జాబ్ రావడం కష్టం ఉంటుంది, ఇక్కడ ఏమవుతుందంటే జాబ్ రావడం ఈజీ. కాల్స్ ఉంటాయి, మనకి రిసోర్స్ ఉంది, కాల్స్ ఉంటాయి, జాబ్ వచ్చేస్తుంది. సర్వైవింగే కష్టం. ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఈజీ సర్వైవ్ అయిపోతారు బ్రో. ప్రాక్టీస్ చేయకపోతే ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు వర్క్ రాదు కాబట్టి ప్రతిసారి భయపడుతూ ఉంటారు. సో వాళ్ళందుకే నేను చెప్పేది ప్రాక్టీస్ బాగా చేయండి. ప్రాక్టీస్ బాగా చేస్తే చాలు. మన మైండ్లో ఏంటంటే మన సైడ్ నుంచి ఎఫర్ట్ కరెక్ట్గా ఉండాలి బ్రో. ప్రాసెస్ అంతా సింపులే, మనం ప్రాక్టీస్ మాత్రం సరిగ్గా చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా చెప్పేది జాబ్ ఈజీగా వస్తుంది, కాకపోతే నిలబెట్టుకోవడం కష్టం. ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇది ఇప్పుడు కరెక్ట్ అయినా బ్రో జాయిన్ అవ్వడం రైట్ టైమేనా? ఇది కరెక్ట్ టైం బ్రో. మార్చి నుంచి ఆగస్టు లోపల. ఇప్పుడు 3 months కోర్స్ అయిపోయింది, తర్వాత మనం జాబ్ రావడం ఇంకొక 1 month అటు ఇటు అయినా కానీ ఈ 5 months లోపు మనం గెటిన్ అవ్వగలమా, సర్వైవ్ అవ్వగలమా? ఈజీగా అయిపోతాం బ్రో, కెరీర్ గ్యాప్ ఈజీగా అయిపోతాం. అసలు ఎవరైనా అయిపోవచ్చు బ్రో, చెప్తున్నా కదా. వీళ్ళే మనకి మీకు అలా కెరీర్ గ్యాప్ ఉన్నా, మీరంతా లేకపోతే నాన్నటి నుంచి ఐటీకి ఉన్నా, మీకు ఏమైనా గ్యాప్ ఉన్నా చంద్రని కలవండి అన్న. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తా ఉంటారు, వాళ్ళు నెంబర్స్ ఇస్తారు అన్న. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు బిజీ పోకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కరెక్ట్గా వాళ్ళు చెప్తారు. అది ఫాలో అయిపోయండి మీరు కరెక్ట్గా. ఓకే బ్రో, అంటే ఏం లేదు, జస్ట్ నాకు కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్, అంతకు మించి ఇంకేం లేదు. అంటే బ్రో నాకు కూడా ఉంది బ్రో, కాకపోతే మనకి మాట్లాడే కొద్దీ అర్థమవుతుంది అనమాట. అంటే మనకి అది ఇన్స్టిట్యూట్ లో ప్రొవైడ్ చేస్తారు బ్రో, మీరు అది కంగారు పడాల్సిన అవసరం. కాకపోతే మన సైడ్ నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, మన సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి. అది కమ్యూనికేషన్ అనేది కామన్ థింగ్ బ్రో. కాకపోతే ఎంఎన్సీ కంపెనీలు కాబట్టి మన కమ్యూనికేషన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో ఫస్ట్ లో నేను కూడా కొంచెం భయపడ్డాను, కానీ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. నిదానంగా ఇంగ్లీష్ మూవీస్ చూస్తా. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నాది మాన్యువల్ టెస్టింగ్ బ్రో, నాది ఇంతకుముందు. ఓకే, అంటే గ్రాడ్యుయేషన్ బీటెక్? ఎంసీఏ బ్రో నాది. ఎంసీఏ, ఓకే ఓకే. నేను ఎంసీఏ చేశాను, డిగ్రీ తర్వాత ఎంసీఏ చేసి నేను ఆ తర్వాత మాన్యువల్ టెస్టింగ్ వెళ్ళిపోయాను. నాకు కోడింగ్ రాదని చెప్పి ఇటువంటి ఉన్నాయని నాకు తెలియదు అప్పుడు. నాకు ఇటువంటి ఉంటాయి, ఇలా అవ్వచ్చు అని తెలియదు. నాకు ఇక్కడికి వచ్చినాక అన్న ద్వారా తెలిసింది అంతే, కోఇన్సిడెంట్ గా. నేను ఎప్పటి నుంచో ఆటోమేషన్ మీద, మాన్యువల్ టెస్టింగ్ మీద రోజు నౌకరీ అప్డేట్ చేసేవాడిని. ఒక్క కాల్ కూడా వచ్చేది కాదు. 1 year అప్పుడు దాకా నేను కష్టపడ్డాను, అది కూడా అవ్వలేదు. ఇది 2 months లో కోర్స్ అయిపోయింది. నేను పెట్టగానే కాల్స్ రాగానే నేనే షాకింగ్ వస్తుంది. అది ఒక వారం అయితే నాకే నమ్మబుద్ధి కాదు. ఇది బేసిక్ గా ప్రజెంట్ ఇట్లాంటి కోర్స్ ఉందని, ఇది నాన్ కోడింగ్ అని, ఇలాగా దీనికి ఇంత డిమాండ్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు బ్రో. కానీ ఫ్యూచర్ ఇంకా 1 year 2 years అయిపోతే మాత్రం ఆల్మోస్ట్ చాలా మందికి ఇంకా తెలిసిపోతుంది దీని గురించి. సో ఎవరైనా క్రాక్ చేసి సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడే మనం త్వరగా సర్వైవ్ అయితే బెటర్, తెలిసిన వాళ్ళ వరకే. తర్వాత ఉంటుంది కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది బ్రో. అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు ఆన్లైన్ లో తీసుకున్నారా, అంటే ఇంటర్వ్యూ హెల్ప్ ఆన్లైన్ లో తీసుకున్నారా లేదంటే ఆఫ్లైన్ లో తీసుకున్నారా? నేను ఇంటర్వ్యూ హెల్ప్ ఏం తీసుకోలేదండి, నేనే క్రాక్ చేశాను. ఓకే. మ్యాథ్స్ వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యి మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎవరు హెల్ప్ అవసరం లేదండి, సింపుల్ గానే అయిపోతుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కష్టమే అనిపించదు. మీకు మహా అయితే మీకు రియల్ టైమ్ సినారియోస్ అడిగితే అక్కడ కష్టం అవుతుందేమో, కానీ మీరు ప్రతి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏం అడుగుతున్నారు, మీరు ఏం చెప్తున్నారు అనేది నోట్ చేసుకోండి. నాకంటే వచ్చేసింది ఫస్ట్ ఇంటర్వ్యూ, కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు ప్రీవియస్ గా ఇంటర్వ్యూ రికార్డింగ్ ఇస్తారు, అవన్నీ నోట్ చేసుకోండి. ఆన్సర్ ఎలా చెప్తున్నారు నోట్ చేసుకోండి. సో మళ్ళీ మీరు ప్రిపేర్ అయినప్పుడు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, వాటికి మీరు ఏం ఆన్సర్ చేశారు, ఏం చేయలేకపోయారు, ఏం చేయకపోతే వాటి ఆన్సర్లు కనుక్కోండి, అంతే. మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేశారు బ్రో? ఫస్ట్ అటెంప్ట్ నేను క్లియర్ చేశారు బ్రో. అంటే నాకు సింపుల్ గా అయింది బ్రో ఇంటర్వ్యూ. నిజానికి నాకు ఫస్ట్ రౌండ్ 15 minutes అయింది, సెకండ్ రౌండ్ 25 minutes అంతే బ్రో. 20 minutes అనుకుంటా సెకండ్ రౌండ్ కూడా. ఫస్ట్ రౌండ్ ఏం తీసుకున్నారు?
ఫస్ట్ రౌండ్ ఇంటి వర్సలు తీసుకున్నారు, సెకండ్ రౌండ్ ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ రౌండ్లో బేసిక్ లెవెల్ అడిగారు, సెకండ్ రౌండ్ అయితే మైసెల్ఫ్ అడిగారు, రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అడిగారు, 1 end-to-end ఐఫ్లో అడిగారు. ఆ తర్వాత 2-3 సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఆ తర్వాత మీ వర్క్ ఎన్విరాన్మెంట్, మీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది అడిగారు అంతే. So guys, I think Gopi and everyone, I Yeah, think no. it's been more than a couple of hours session. So guys, see you tomorrow. Session ఈ రోజుతో ఎండ్ చేద్దాం. మీకు రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఓన్గా కొద్దిగా రీసెర్చ్ చేసి టుమారో క్లాస్కి రండి. అండ్ డెఫినెట్గా కొందరికి ఇంకా చాలా డౌట్స్ ఉండొచ్చు, ఇంకా డీటెయిలింగ్ అడగాలనిపించవచ్చు. డెఫినెట్గా విల్ కండక్ట్ ద క్లాస్ దిస్ లైక్ సెషన్ ఆఫ్టర్ ద క్లాస్ టుమారో యాజ్ వెల్. సో ప్రిపేర్ వెల్, అంటే మీకు ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో మీరు 1-liner లేకపోతే ఒక విదిన్ ఏంటంటే ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని రేపు మళ్ళీ యూ కెన్ ఆస్క్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్సన్, నాట్ ఓన్లీ గోపి. ఈరోజు గోపి చెప్పారు, రేపు ఇంకొక అతను రావచ్చు. సో యూ కెన్ ఆస్క్ దెమ్ ఆల్సో. డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్ అనేది మ్యాటర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకొని యూ కమ్ టుమారో అండ్ యా విల్ కండక్ట్ ద క్లాస్ సెషన్ టుమారో. ఓకే? Yes, sir. Your good name, sir. యా అజయ్. Your good name, sir. సారీ, యోగేశ్వర్. Yeah, okay, sir. Yeah, thank you guys. Thank you, Gopi, and thank you, Yogeshwar. Chalo, see you tomorrow guys. Bye.